అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఎట్లున్నారన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. అవును. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా పాల్వాయి నాగేశ్ అన్న ఎట్లున్నాడు అంటే ఏం చెప్తా? అన్ని రకాలుగా పాల్వాయి నాగేష్ బాగున్నాడు. ఇంకా బాగవలసినటువంటి అవసరం ఉంది. కష్టపడ్డాం, పదవులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాజకీయంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అవును. అదేవిధంగా దానికి చేసినటువంటి కష్టాలకు అనుగుణంగా అవకాశాలని కూడా పొందాల్సినటువంటి అవసరం. చాలా సంతోషంగా ఉన్నా అన్న. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనే పేరు పోయి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అని వచ్చింది. ఆ పదం విన్న తర్వాత, అక్షరం విన్న తర్వాత సంతోషపడ్డారా? నాకు తెలిసి అత్యంత సంతోషపడ్డ వ్యక్తులలో ప్రధానంగా మీరే కావచ్చు. అంటే అట్లా ఏం లేదు, పర్సన్ అని కాదు. ఇక్కడ మందుల అంటే గాదర్ కిషోర్ పోయి మందుల సామేలన్న వచ్చిండు, లేదంటే మందుల సామేలన్న పోయి ఇంకో అన్న వస్తాడు, లేకపోతే గాదర్ కిషోర్ మళ్ళీ రాకుండా, ఇవన్నీ కాదు కాంటెక్స్ట్. ఆయన విధానాలు అట్లా ఉన్నాయి కాబట్టి, ఆయన వైఖరి అట్లా ఉంది కాబట్టి దాని మీద మేము పోరాటం చేయాల్సి వచ్చింది స్థానిక బిడ్డలుగా. అంతే తప్ప ఆయన ఉన్నా ఆయన లేకున్నా ఆయన విధానాలు మార్చుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మళ్ళనైనా రావచ్చు వచ్చి అన్ని ప్రజాస్వామ్యంలో. గాదర్ కిషోర్ గారిలో నచ్చని విధానం ఏంటంటే చాలా ఉన్నాయి. ఆయన ఒంటెత్తు పోకడలు, అహంభావము, పెద్ద పెద్ద మంత్రులను కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తులను ఓడిపోయిన తర్వాత కూడా ప్రజెంట్ కూడా సరే పాత విషయం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత కూడా మంత్రుల గురించి మాట్లాడుతుండు, అరే తొరే వాడు వీడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ వాదుల మనోభావాల దెబ్బ తీసే విధంగా వాడు వీడు దొంగ నా కొడుకు నీ ఇంటర్వ్యూలే అనుకుంటా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారు మిత్రులు. అది ఎంత జుగుప్సాకరమైనటువంటి అంశము. ఒకరిని తిట్టడం ద్వారా నువ్వు గొప్పను ఎట్లయితావు? విధానాలు చెప్పు. నీకు దమ్ముంటే ప్రజల చేత నువ్వు ఏ విధంగా కొట్లాడతావు, ఏ విధంగా ప్రయత్నం చేస్తావు, ఏ విధంగా పోరాటం చేసి వారికి ఏ విధంగా న్యాయం చేస్తావు అది చెప్పు. లేదు అంటే ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపు. దొంగ నా కొడుకని, వాడని, వీడని ఏమొస్తుంది? అసలు అనకూడదు. ఆ భాష నేను చదువుకున్న వ్యక్తిగా అనకూడదు. అసలు దొంగవు నువ్వు కదా, దొంగ నోట్ల దొంగవు నువ్వు కదా, ఇసుక దొంగవు నువ్వు కదా. గాదర్ కిషోర్ గారు ఇసుక దందా నీ కేసీఆర్ ఇలాకాలో ఇసుక దందా చేస్తారా? గాదర్ కిషోర్ గారు చేసిండు కదా, చేసిండా? గత 100% లబ్ధి పొందిండు, కోటాను కోట్ల రూపాయలు. ఇదే క్వశ్చన్ నేను వారిని అడిగిన. గాదర్ కిషోర్ గారు అనగానే ప్రధానంగా ఇసుక దందా చేస్తాడు అని అన్నారు అని చెప్తే వారు ఏమన్నారంటే, ఎవరన్నా కూడా నేను ఇసుక దందా 1,00,000 రూపాయలు కాదు కదా 10,000 రూపాయలకు అవినీతి పాల్పడినా ఒకసారి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, భవిష్యత్తులో ఇంకెక్కడ పోటీ చేయను అన్నారు. ఓకే, నేనేమంటున్నానంటే కిషోర్ అనేటువంటి వ్యక్తి గురించి నువ్వు క్వశ్చన్ అడిగిన వాటి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తికి గతంలోనే ఇదే సవాల్ విసిరితే నేను ఓపెన్ సవాల్ విసిరినా. ఏమని? నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే ఈ మాట శ్రీ లక్ష్మీ యోగ నరసింహస్వామి టెంపుల్ అరవపల్లికి వచ్చి నువ్వు వారి పాదాల సాక్షిగా నేను ఇసుక దందా లోపల నేను లేను, నేను ₹1 కూడా తీసుకోలేదు అనేది ప్రమాణపూర్వకంగా చెప్పు. నీలో నిజాయితీ ఉంటే. ఇది ఇప్పుడు చెప్పే మాట కాదు, ఇది ఎలక్షన్స్ బిఫోర్ తనను తాను నమ్మించుకోవడం కోసం. నాకు ఇసుక లోపల ఎలాంటి నేను అవినీతికి పాల్పడట్లేదు, అసలు ఇసుక దందాకు నాకు సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే, ఇసుక దందాకు నాకు నిరూపిస్తే నేను రాజకీయాలకు దూరం అవుతా అని చెప్పేసి మాట్లాడాడు. నువ్వు రాజకీయాలకు దూరం కావాల్సిన పని లేదు బాయ్. నువ్వు అరవపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ యోగ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి వారి పాదాల సాక్షిగా నువ్వు చెప్పు. లేదు ఆయన క్రిస్టియన్ కదా, ఆయన నమ్మేటువంటి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు నాకు ఇసుక దందాకు సంబంధం లేదని చెప్పని ఆ రోజు నేను సవాల్ విసిరినా. ఆన్సర్ చేయలేదు, సవాల్ను స్వీకరించలేదు. మళ్ళీ ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా. ఓడిపోయింది కదా, ప్రజల లోపల ఇప్పటికీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది కాబట్టి 52,000 ఓట్లతోటి తొక్కితపోయింది కదా. ఆయన ఒక్కడే ఓడిపోలేదు కదా, రాష్ట్రం అంతటా దాదాపు చాలా పెద్ద సీనియర్ లీడర్లు కూడా ఓడిపోయారు. చాలా సీనియర్ లీడర్లు ఓడిపోవచ్చు, కానీ ఇక్కడ గాదర్ కిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎన్ని డబ్బులు పంచినా, ఒక ఓటుకు ₹1,000 1,500 రూపాయలు పంచడంతో పాటుగా ఊర్లు వాడలు కొని, ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆయన డబ్బులు ఇవ్వండి ఎవరికి, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామెలంట కోట్లు వేసి గెలిపించారు.
ఇది ఒక గెలుపంటారా? సారీ, ఆయన అంత ప్రయత్నం చేసిన తర్వాతకి చాలా మంది ఓడిపోయారు కదా, ఈయన కూడా ఓడిపోయాడు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా మంది చేసినటువంటి ప్రయత్నాలు వేరు, ఈసారి మూడోసారి ఈయన గెలవడానికి చేయని ప్రయత్నాలు వేరు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ 100% కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకొని చెప్పండి. 2,00,000% కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తిలో గెలిచింది. ఇదే కాంగ్రెస్ పార్టీ గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిచారు. ఇదే గాదర్ కిషోర్ కుమార్ గారు ఏమంటారంటే, అక్కడ నిలబడడానికి క్యాండిడేట్లు లేక మా పార్టీలో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ లో తీసుకుపోయి గెలిపించారు. ఆయన ఓట్లేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, బీఆర్ఎస్ కార్యకర్తలే ఓట్లేసారు కాబట్టి గెలిచిరు అని అంటారు. అటు మరి ఆ లెక్కను చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టే కదా. నేను ఒకటి అడుగుతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే ఎమ్మెల్యేకు పోటీ చేయగలిగేటువంటి సామర్థ్యము సత్తా ఉన్నటువంటి నాయకులు, నువ్వు తుంగతుర్తి ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల లోపల ఏ నియోజకవర్గాన్ని చేసుకున్నా కానీ 5 నుంచి 10 మంది సమర్థత సత్తా కలిగినటువంటి నాయకులు ఎమ్మెల్యేల అభ్యర్థులుగా ఉంటారు. ఓకేనా? ఇక్కడ 4-5 ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఉన్న పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అనేటువంటిది ఎవరైతే ఈజీగా గెలుస్తారో, ఒకటి ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ని రకాలుగా ఆలోచించి డిసిషన్ తీసుకొని మందుల స్వామిని టికెట్ ఇచ్చింది. గెలిచేవాడు కాదంట. అద్దంకి దయాకర్ అన్న గెలుస్తాడా గెలవడా కాదు, ఇప్పుడు అభ్యర్థి అనేటువంటి వ్యక్తి మందుల స్వామిలన్న కాబట్టి స్థానికుడు, మాదిగ బిడ్డ. రెండో విషయం ఏంటంటే, ఎలాంటి అవినీతి మరకలు లేని వ్యక్తి, ఎలాంటి అరాచక నేపథ్యం లేని వ్యక్తి, ఈ అరాచకం లేనటువంటి సౌమ్యుడైనటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఉద్యమకారుడు, అన్నిటికి మించి ఉద్యమకారుడు. టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితుల లోపల గ్రామం తిరిగి గద్దెలు కట్టించినటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తి అనేటువంటి కష్టం అనేటువంటి ఉన్నది ఈ ప్రాంతంలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆయనను గుర్తించడం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాడు. టీఆర్ఎస్లో ఉన్న ఒక ఉద్యమకారుడుగా సమర్థవంతంగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన రాలే. కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేయడానికంటే ముందే, కొన్ని నెలల ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యే ముందు నాకు టికెట్ ఇస్తే వస్తాను రాలే. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా నిలబడడం కోసం, ఒక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద మోయడం కోసం సామేలన్న వచ్చిండే తప్ప టికెట్ కోసమో గెలవడం కోసమో రాలేదు. సామేలన్న పేరు చెప్పగానే బాగా పొగుడుతున్నారు ఎమ్మెల్యే గారిని. ఎందుకు అంటే అంత అభిమానమా ఎమ్మెల్యే గారు? అంటే అభిమానము అని కాదిడా, నిజం. అభిమానం కాదిడా, నిజం. ఎందుకు నిజం అంటే, సామేలన్న కష్టపడ్డటువంటి విధానం అనేటువంటి ఫ్రమ్ ద బిగినింగ్ చూసిన వాళ్ళం. అని ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఉద్యమ నిర్మాణం లోపల క్రియాశీల పాత్ర వహించుడు మా ప్రాంతం లోపల. మీరు నమ్ముతారో నమ్మరో, టీఆర్ఎస్ ఉద్యమం అనేటువంటిది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికి కూడా తుంగతుర్తిలో ఉద్యమం లేదు. ఈ మాట అంటే చాలామంది బాధపడవచ్చు, ఈ కిషోర్ అనే వ్యక్తి లేనేలేడు ఉద్యమం జరుగుతున్నప్పుడు. కానీ ఉద్యమం ఎందుకు లేదు అంటే చెప్తా. ఉద్యమానికి కిషోర్ గారికి ఏం సంబంధం లేదా? కిషోర్కు ఉద్యమానికి సంబంధం అంటే, కిషోర్ అనేటువంటి వ్యక్తి మేనేజ్మెంట్ పాలిటిక్స్లో ఒక మేనేజ్మెంట్ కోటా ద్వారా వచ్చినటువంటి పర్సన్ ఆయన. ఆ పర్సన్కి ఉద్యమం అనేటువంటిది, ఇప్పుడు ఉద్యమం లోపల ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమకారుడే, అవునా కాదా? పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఉద్యమం లోపల వెనకనో ముందో నిలబడ్డటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లోపల అనామకులు నిలబడ్డరు, అనామకులు కాదు ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు అనామకులైన వాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాల వాళ్ళు ఉద్యమం లోపల పార్టిసిపేట్ చేశారు. ఆయన నాయకత్వం వహించినా అని చెప్పబడుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం ఆయన చెప్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఆయన పాత్ర ఎంత, అది మనం మాట్లాడుకోవాలి. ఆయన టీఆర్ఎస్ పార్టీ లోపల, ఆయన కేసీఆర్ ఇంటి లోపల ఆయన సపర్యలు చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తే కానీ ఆయన ఏదో ఉద్యమం లోపల కట్టలు కట్టి ఏదో చేసిండు అనేది ఏం కాదు. ఉద్యమం లోపల ఓ పిడమర్తి రవి ఉన్నాడు, వంగపల్లి శ్రీనివాస్ పనిచేసిండు, ఈడికి అంజనేయులు గౌడ్ పనిచేసిండు. తెలంగాణ ఉద్యమాలు ఎంతోమంది పనిచేసారు, మస్తు మంది పనిచేసారు. ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఈయన టీఆర్ఎస్ పార్టీ కన్సర్న్ లోపల ఆ కేసీఆర్ కుటుంబం లోపల సపర్యలు చేసే కాడ ఆయన ఉన్నాడు. అల్టిమేట్గా పార్టీ నాయకత్వం ఏం ఫీల్ అవుతుంది, నాకు ఎవరు బానిస పని చేస్తారు, ఎవరు బానిసగిరి చేస్తారు, వాళ్ళు ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆయనకి టికెట్ వచ్చింది. అది సామేలన కాదని చెప్పేసి అట్లా ఆయన ఆ వేవ్లో ఒకసారి గెలిచిండు.
అంతే తప్ప ఆయన ఉద్యమాలు అనేటువంటి మరి ఆ లెక్కన చూసుకుంటే మందుల సమ్మేళనకు కూడా లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈయన కూడా పార్టీలో ఊడిగం చేసిందా, కుటుంబాలకు ఊడిగం చేసిందా అంటారా? ఎట్టి పరిస్థితుల్లో సామీల్ అనే వ్యక్తి ఎవరికి ఊడిగం చేయలేదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఓకే. ఆయన తను యువకుడుగా ఉన్నప్పుడే చాలా ప్రాంతాల లోపల అంబేద్కర్ ఐడియాలజీ కోసం పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని తను చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు టీఆర్ఎస్లో పనిచేసిండు, టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిండు కాబట్టి మందుల సామీల్ గుర్తింపు ఉంది, వచ్చిందని చాలామంది అనుకుంటుండొచ్చు. కానీ పార్టీలతోటి సంబంధం లేకుండా పార్టీల లోపల రాజకీయంగా తను ఒక వెలుగు వెళ్ళడానికంటే ముందే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని గ్రామాల లోపల పనిచేసిన వ్యక్తి. అంబేద్కర్ అంటే ఏందో అర్థం కాని పల్లెల లోపల చాలా గ్రామాల లోపల అంబేద్కర్ విగ్రహాలని నెలకొల్పి అంబేద్కర్ భావజాలాన్ని కోసం పనిచేయడమే కాకుండా చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నటువంటి వాళ్ళకి ప్రైవేటు కాలేజీలలో సీట్లు మాట్లాడి హెల్ప్ చేసి వాళ్ళ యొక్క విద్య అభివృద్ధికి వారి యొక్క ఉనికికి తోడ్పడ్డటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు పదవుల కోసము పార్టీలో మారిండు, లేదంటే ఎవరికో బానిసత్వం చేస్తాడంటే అంబేద్కర్ నిజమైనటువంటి అంబేద్కర్ భావజాలం నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి బానిసత్వం చేయడు. అందులో మందుల సామీల్ అన్న అస్సలు చేయడు. బానిసత్వం అనేటువంటి మాటకు సామీల్ అన్న డిక్షనరీలో బానిసత్వం అనేటువంటి పదానికి చోటు లేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్న తుంగతుర్తి ఇప్పుడు ఎట్లుంది? సంవత్సర కాలంగా మందుల సామీల్ అన్న ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎట్లుంది? ప్రశాంతంగా ఉంది చెప్తున్నా. ఇదివరకు లేదు బ్రదర్, ప్రశాంతంగా అనేటువంటి లేదు. ఇప్పుడు గాదర్ కిషోర్ 10 సంవత్సరాల కాలం లోపల ఏ పల్లెని చూసుకున్నా ప్రశాంతంగా లేదు. ప్రతి పల్లె లోపల యువకుల్ని ఏ రకంగా తన పార్టీలో జాయిన్ చేయించుకోవాలి, ఒకవేళ జాయిన్ అయినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా దాడులకు ఒత్తిళ్లకు పురిగొల్పాలి, జాయిన్ కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్ల లోపల గంజాయి ప్యాకెట్లు విసిరేసి బ్లాక్మెయిల్ చేసి పార్టీలలో ఎట్లా జాయిన్ చేసుకోవాలి, ఎవడి భూమికి కబ్జా పెట్టాలి, ఎవడి భూమిని తన అనుచరులతోటి కబ్జాలు పెట్టిస్తూ పక్క టీముకు అమ్మిస్తూ ఒక రియల్ ఎస్టేట్ దళారీ బ్రోకర్ లాగా పనిచేయాలి అనేటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. భూములు ఇవ్వనటువంటి వ్యక్తి, పార్టీలో జాయిన్ కాని వ్యక్తుల మీద ప్రెజర్ లేదు. ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని మీరు బ్రోకర్ అని మాట్లాడుతున్నారు కదా. బ్రోకర్ అంటే ఆ పని చేస్తే అంటున్నాం, చేసిండు కాబట్టి అంటున్నాం. కొత్తగా మేము చేసింది ఏం కాదు, మేము మాట్లాడేది ఏం కాదు. ప్రతి చోట రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేటు అనేటువంటిది అది రియల్ ఎస్టేట్ సంస్థలకు వర్తిస్తుందేం కానీ ఆయన కబ్జాలు భూదందాలు చేసిండు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసిండంటే లిటిగేషన్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని టేక్ ఓవర్ చేసుకొని తన అనుచరులని ఉసిగొల్పి, అరే తమ్మి నీకు అర్థం కావట్లేదు, ఇంకా విషయం మర్చిపోయినా, భూమిని కబ్జా చేయడం కోసం ప్రాణాలు తీసినటువంటి చరిత్ర టీఆర్ఎస్లో ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ది, టీఆర్ఎస్లో ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ అనుచరులది. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏ ఆధారం ఏంది? బండ్రావరం ఎక్స్ రోడ్ తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండల కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి బండ్రావరం ఎక్స్ రోడ్లో 12 ఎకరాలకు సంబంధించినటువంటి మామిడి తోట వెలుగు అంజయ్య ముదిరాజ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు చంపబడ్డాడు? ఆయన బినామీలు అందులో లేరా? ఆయన బినామీ ఇమ్మడి సోమనాథ్ అందులో లేడా? గాదర్ కిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క బినామీ ఇమ్మడి సోమనాథ్ అందులో లేడా? ఎంత దారుణంగా చంపబడ్డాడు. మామిడి చెట్టు ఈ సైజు హైట్ ఉంటుంది, దానికి ఈ సైజు ఉంటుంది. ఈ సైజు హైట్ ఉన్నటువంటి కొమ్మకి ఎవడన్నా చేసుకుంటాడా? మనిషి మామూలుగా ఇంత హైట్ ఉంటాడు, ఆయన 5.5-6 అడుగులు, 5.5 దాకే ఉంటాడు, 5 అడుగులు పక్కా ఉంటాడు. ఆ చెట్టు కొమ్మ ఇంత ఉంటుంది, ఈ కొమ్మకి ఉరేసుకుంటాడు ఎవడన్నా? చావాలనుకునేవాడు. అంటే ఇది ఎమ్మెల్యే సూచనలతోటి ఎమ్మెల్యే బినామీలు, మాజీ అయిపోయాడు, ఎప్పటికీ మాజీగానే ఉంటాడు. ఆ మాజీ ఎమ్మెల్యే ఈ హైట్లో ఉన్నటువంటి చెట్టు ఆయన పెట్టిన టార్చర్ వల్ల ఉరేసి చంపిర్రు. ఉరేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కనీసం ఒక హైట్ చూసుకుంటాడు కదా, కాళ్ళు నేలకు తగలకూడదు కదా. బేసిక్ కదా అది. కాళ్ళు నేలకు తగిలితే నువ్వు ఎంత సావాలనుకుని చచ్చిపోవు కదా. ఆ స్పృహ మర్చిపోయి చిత్రహింసలకు గురి చేసి చంపిర్రు. అంత పెద్ద కేసుని తన అధికార మదంతో క్లోజ్ చేపించింది. దీని మీద బహిరంగ చర్చకు రాగలడా? ఎమ్మెల్యేనే చేపించినాను మీరు 100% చెప్పగలరు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేసి, ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది ఎవరు? ఈ చంపబడ్డ వెలుగంజయ్య ముదిరాజు యొక్క పెద్ద భార్య. ఇల్లు ఎక్కడ అనుకుంటున్నావు? ఇల్లు మా ఇల్లుకు 100 మీటర్ల దూరంలో
మా ఊర్లో తుంగతుర్తిలో 100 మీటర్ల దూరంలో ఉంటుంది ఆమె వాళ్ళ ఇల్లు. కేవలం 100 మీటర్లు. 100 మీటర్లు. వాళ్ళు ముదిరాజు, మేము మాదిగ సామాజిక వర్గం. అయినప్పటికీ కూడా వరుసలతో పిలుచుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వ్యక్తులము, కుటుంబ సంబంధాలు ఉన్న వ్యక్తులము. ఆ మా ఇంటికి వస్తే నేను వీడియో తీసిన, ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన, ఆ పెద్దవాడు ముసలావాడు చెప్తుంది ఎవరిని కల్పించిర్రు ఆ భూమి కొనుగోలు చేయడం కోసం, ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిర్రు అని ఓ రిపోర్టర్ పేరు చెప్పుద్ది, మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుద్ది, తీసుకుపోయిన రైస్ మిల్లు ఓనర్ పేరు చెప్పుద్ది, రైస్ మిల్లులో కూర్చోబెట్టి ఏమేమి మాట్లాడారని చెప్పుద్ది. ఆమె కట్టుకథలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, పెద్ద ఆవిడ ఉండదు కదా. తన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ని ఆసరా చేసుకొని ఆ భూమిని కబ్జా పెట్టాలని చూసారు. కుదరని పక్షం లోపల ముసలోని చంపేసి భూ కబ్జాలు ఇవి ఒకటే కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే గారు ఇంత అరాచకానికి ఇంత కిరాతకంగా ప్రవర్తించినా అని అనిపిస్తుంది మాకు. తిరుమలగిరి ఎక్స్ రోడ్లో ఒక గౌడ సోదరుని అడ్డం పెట్టి 7 ఎకరాల భూమిని కబ్జా పెట్టలేదా? అడుగు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అంటే మీరు ఏం క్వశ్చన్స్ అడగాలని అర్థం కావట్లేదో తెలియట్లేదో నాకు తెలియట్లేదు. గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి ఒక పెద్ద భూ కబ్జాదారుడు. గాదర్ కిషోర్ కుమార్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడే అనుకుందాం కొద్దిసేపు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అనుకుందాం కొద్దిసేపు. ఓకే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాయకుడు, ఓకే నేను కాదనను. ఉద్యమ నాయకుడు అయితే కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమ నాయకుడు అయితే కాదు, ఓకే పక్కన పెట్టేసి. అంతకుముందు తన ఆస్తులు ఎంత, తన అమ్మ తన నాన్న ఎంప్లాయీస్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇద్దరు కుటుంబం లోపల ఎంప్లాయీస్ ఉంటే ఎంత ఆస్తి కూడా పెట్టగలరు. అట్లాంటిది ఓ 20 ఏళ్ల క్రితం ముచ్చట చెప్తున్నాం మనం, ఓ 15 ఏళ్ల క్రితం ముచ్చట చెప్తున్నాం. అప్పుడు ఎంత ఆస్తి ఉంటుంది. కేకే కన్స్ట్రక్షన్స్ అని పెట్టి అత్తగారు ఊర్లో వేములవాడ లోపల భూములు కొట్టేంత ఆస్తులు అయితే రావు కదా ఇద్దరు ఎంప్లాయీస్ తోటి. ఓకే పాయింటా. పస్తాల్ అనేటువంటి విలేజ్ లోపల 90 ఎకరాల భూమిని ఇమ్మడి సోమనర్స అయినటువంటి తన బినామీ ద్వారా కొనిచ్చేంత స్థాయి రాదు కదా ఇద్దరు ఎంప్లాయీస్ తోటి. వస్తుందా? ఎవరికో తగిలినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఎవరికేం కిషోర్కే, మాజీ ఎమ్మెల్యే కిషోర్కే, ఎవరికి ఎందుకు? మనం మాట్లాడుతూ నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా నేను. అర్థమైందా? చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు ఆయన కబ్జాలు. ఆయన అంటే మీరు ఏదో అధికార పార్టీ నాయకులు కాబట్టి ఆయన ఓడిపోయిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. చల్లుడు ఆయన బురదలో ఉంటాడు ఎప్పుడు. పాయింట్ నెంబర్ 1, ఎవరు చల్లాల్సిన పని లేదు. ఆయనను ఎవడు క్వశ్చన్ చేయడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉన్నా అనుకుంటాడు. కానీ క్వశ్చన్ చేసేది ఫ్రమ్ ద బిగినింగ్ నేనే. ఆయన బురదలోనే ఉంటాడు. రెండోది ఏంటంటే ఆయన ఓడిపోయిండని ఇప్పుడు మాట్లాడతలేను నేను. ఇంతకంటే బలంగా ఆయన పవర్లో ఉన్నప్పుడు మాట్లాడినా. అందుకే కదా నా మీద దాడి చేయించింది. దాడి చేయించిండా? 100% దాడి చేయించిండా? 100%. ఇదే ప్రశ్న నేను వారిని అడిగితే పాల్వాయి నాగేష్ అనే వ్యక్తి ఏదో సంఘాలలో అది ఇది బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం వల్ల వారి మీద ఎవరో చేసినట్టు మనకు సంబంధం లేదు, ఆయనే హైలైట్ అవ్వడం కోసమే నన్ను టార్గెట్ చేసిందని ఆయన మాట్లాడు. బ్లాక్మెయిల్ అనే మాట వాడిండా? షూర్. గాదర్ కిషోర్, నేను ఈ మాట అనకూడదు, నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి చెప్పు తీసుకొని తంత. గాదర్ కిషోర్ పాల్వాయి నగేష్ బ్లాక్మెయిల్ చేస్తుండ అనే మాట నువ్వు మాట్లాడితే ఇదేంటిది? దీంతో తంత. ఎందుకు బ్రదర్ మీరు ఎందుకు ఈ మాట మాట్లాడుతుండంటే, తమ్ముడు వినండి, రాజకీయంగా ప్రత్యర్థులం. ఆయన ఒక విధానాలతో ఉన్నాడు, నేను ఒక విధానాలతో ఉన్నా. నువ్వు విమర్శ చేయి. ఏం విమర్శ చేస్తావు? నీ విధానాలు నువ్వు చెప్పు, నా విధానాలు నేను చెప్తా. బ్లాక్మెయిల్ ఎవరు చేసినాం? ఆయన ఒక్కని విషయంలో కాదు, నా 16-15 సంవత్సరాల ఉద్యమ జీవితం అనుకో, రాజకీయ జీవితం అనుకో, ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ప్రతి జీవితంలో నేను ఏ ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసినట్టు ఆయన నిరూపించిన దేనికంటే దానికి ఉంటా. యాక్చువల్గా వినండి, లెట్ మీ ఫినిష్. నేను చెయ్యను. ఇంకేదైనా మాట్లాడు, తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాను, ఓకే. నాకు ఒక విధానం ఉంది కాబట్టి ఆ విధానం లోపల నేను నా రాజకీయ వాయిస్ను వినిపించాలనుకుంటా కాబట్టి ఆరోపణ చేసిన అనుకుందాం. బ్లాక్మెయిల్ ఏంది? యూజ్లెస్ ఫెలో. బ్లాక్మెయిల్ ఏంది? నీది కదా అలవాటు. పార్టీలలో జాయిన్ చేయకపోతే గంజాయి ప్యాకెట్లు ఇప్పించుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడము. చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు. నేను చెప్పు తీసుకుని కొడతా అనేటువంటి మాట మాట్లాడడం ఆయనకు ఇబ్బంది అనిపించవచ్చు, లేదంటే నీకు ఇబ్బంది అనిపించవచ్చు, లేకపోతే ఆయనకు అనుచరులకు ఇబ్బంది అనిపించవచ్చు. కానీ నిజాయితీగా పనిచేసేటువంటి ఏ వ్యక్తి మీద అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నేను ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా నేను విమర్శించేటప్పుడు ఎక్కడ కూడా ఆడు వీడు అరే తొరే అని మాట్లాడలే. ఇంత అగ్రెసివ్గా నేను మాట్లాడలే. ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటున్నా. ఫస్ట్ టైం గాదర్ కిషోర్ అనే వ్యక్తి, నేను ఎంత జెన్యున్గా పనిచేస్తాను అందరికంటే గాదర్ కిషోర్ కెరక. ఎందుకు చెప్పనా? ఆయన నన్ను కొనడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండో ఆయన కెరక, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కెరక. బ్లాక్మెయిల్ దేనికోసం చేస్తారు? డబ్బుల కోసం,
అధికారం కోసం, పలుకుబడి కోసం, ఓకేనా, డబ్బుల కోసం అనుకో, బ్లాక్మెయిల్, డబ్బుల కోసం. దీంట్లో నేను దేంట్లో లేను కదా. నీ దగ్గరికి వస్తే నువ్వు చెప్పేటువంటి విషయాలు వింటే నాకు పవర్ వచ్చేది, లేదంటే పవర్కు దగ్గరగా ఉండేవాడిని, పైసలు వచ్చేటివి, రెస్పెక్ట్ వచ్చేటివి. మరి అట్లాంటప్పుడు బ్లాక్మెయిల్ అయిన వాడే ఎట్లా మాట్లాడతావు? ఈరోజు పవర్ ఉంది, పవర్ లేదనే మాట కాదుడా. ఇంత దిగజారి నా గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలే నాకు తెలిసి. ఇప్పుడు మాట్లాడిన నువ్వు అంటున్నావు కాబట్టి ఆయన ఆ మాట మాట్లాడితే నా చెప్పు సమాధానం అవుద్ది. ఎందుకు ఇంత బోల్డ్గా రియాక్ట్ అవుతున్నారు? బోల్డ్ కాదు మన తమ్ముడు, బోల్డ్ కాదు. ఏంటంటే పనిచేస్తున్న వ్యక్తులము, నీ రాజకీయంగా నిన్ను ఓడగొట్టి 52,000 మెజారిటీతో సామీలను గెలిపించుకునే దాంట్లోపల నిన్ను రాజకీయంగా బొందబెట్టే కాడ నేనున్నా. నా విధానాలు ఏమన్నా తప్పుంటే నువ్వు మాట్లాడు. నన్ను బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తారని మాట్లాడితే ఏమేం చేసినావు చెప్పాలి కదా. నేను చెప్తా, నిన్ను భూ కబ్జాకారంటే చెప్తా, అవినీతి కుంభకోణం చేసినట్టే చెప్తా. ఇప్పుడు మాట్లాడుతున్నా, అస్సలు మాట్లాడకూడదు. ప్రజలు మాట్లాడుకునే విషయం ఒక చెప్తా నీకు. మహిళా ప్రజాప్రతినిధులు గ్రామాలు వదిలిపెట్టి నువ్వు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పట్టణాల బాట పట్టిరు? ప్రజలు మాట్లాడుకుంటారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఢిల్లీకి తీసుకెళ్ళి నువ్వు చిల్లరగా బిహేవ్ చేసినప్పుడు ప్రజలు మాట్లాడుకుంటారు. నేను కాదు చెప్పు తీసుకొని కొడతా అనే మాట పాల్వై నాగేష్ మాట్లాడుతుండు. ఎందుకు మాట్లాడుతుండు? తమ్ముడు ఏం చెప్పిండు? బ్లాక్మెయిల్ చేసిండు పాల్వై నాగేష్ అనే మాట్లాడినావు కాబట్టి దానికి నా సమాధానం చెప్పు. కానీ ప్రజలు మాట్లాడుకునే విషయాలు చెప్తున్నాడు నేను. బ్లాక్మెయిల్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అనేది తనది. ప్రజలు మాట్లాడుకునే విషయాలు. మహిళా ప్రజాప్రతినిధులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఢిల్లీకి తీసుకుపోయినటువంటి మహిళా ప్రతినిధులతో ఏ విధంగా ప్రవర్తించినవు? ఇవన్నీ కదా. నీ బెస్ట్ ఫ్రెండు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక జేఏసీ లీడరు అవసరం కోసం తనకు వస్తే తన మహిళా కుటుంబ సభ్యులతో ఏ విధంగా ప్రవర్తించడం అనేది ఆడియోస్ ఉన్నాయి మా దగ్గర. మేము ఎందుకు పెట్టలేదు? తన పర్సనల్ కాబట్టి, తన వ్యక్తిత్వం అంట తగలబడ్డది కాబట్టి ఎందుకు మాట్లాడలే? అవతల ఉండదు మహిళలు కదా, వాళ్ళ మాట్లాడాలి. నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూసినప్పుడు మేము కూడా మాట్లాడతాం కదా. ప్రజలు మాట్లాడుకునే విషయాలు చెప్పింది నేను. ఇవన్నీ కాదా ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఇదే సిగ్నేచర్ స్టూడియో తోటి నియోజకవర్గం తిరగండి. పాల్వై నాగేష్ ఎక్కడ బ్లాక్మెయిల్ చేసినట్టున్నా ముక్కు నేలకు రాస్తా. తుంగతుర్తి పుట్టిన గడ్డ మీద బ్లాక్మెయిల్ చేయలేదని నిరూపిస్తే మరి దాని దేనికుంటాడు? సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు గత ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టార్గెట్ చేసి ఇప్పుడు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు గాదర్ కిషోర్ గారే ఎందుకు టార్గెట్ అయ్యారు? మీకు వారికి మధ్య ఏం ఘర్షణ ఉంది? ఎందుకు వివాదం వచ్చింది అంటున్నారు? గాదర్ కిషోర్కు నాకు ఎట్లాంటి టార్గెట్ ఏం కాదు. సిద్ధాంత లేదంటే రాజకీయ వైరుధ్యం. ఈ రాజకీయ వైరుధ్యం లోపల తను నన్ను శత్రువుగా భావించిండు. తను ఎట్లా శత్రువుగా భావించిండు? ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, చాలామంది ఉంటారు. విమర్శలకు ప్రతి విమర్శలు, సద్విమర్శలు, లేదంటే ఆర్గ్యుమెంట్స్ రకరకాలు చేసుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. బట్ ఆయన ఏం చేసిండంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నా మీద తన అనుచరులతోటి తీవ్రమైనటువంటి దాడి చేయించిండు. దాడి చేపియలేదు, ఏదో బ్లాక్మెయిలింగ్ యాక్ట్ నువ్వు ఇవ్వడాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. నీ పరిధిలో లేనిది, ఆ దాడి నీ పరిధిలో లేనిది, నీకు తెలియంది తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుని ఎందుకు మార్చినావు? సమాధానం చెప్పగలడా? కిషోర్, నువ్వు చెప్పగలవా? తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుడిపాటి సైదులు అనేటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మండల పార్టీ పదవి నుంచి నువ్వు ఎందుకు తప్పించినావు? నా మీద దాడి చేయమని చెప్పిండు ఆయన. గాదర్ కిషోర్ వెళ్ళి ఆయనది నాది ఒకటే ఊరు, ఇది ఒకటే మండలం కాబట్టి పాల్వై నాగేష్ ఇంటి మీద వీళ్ళకి దాడి చేయమంటే దాడి చేయలే, పదవి పీకేసిండా? గుడిపాటి సైదుల తర్వాత వచ్చినటువంటి ఒక లుచ్చాగాడికి మండల పార్టీ అధ్యక్షుని ఎందుకు కట్టబెట్టిండు? 10 మంది గుంపునేసుకొని వాడి వయసుకు వాడు చేసే పనులకు సంబంధం ఉండదు. ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడు నా తండ్రి కంటే వయసులో పెద్దోడు. గతంలో టీడీపీలో ఆయన పనిచేసినప్పుడు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా అన్యోన్యమైనటువంటి సంబంధాలు కలిగి ఉండే వాళ్ళం. నా మీదకి ఒక 20 మందిని వేసుకొని ఇంత పొడు కర్రలు పట్టుకొని నా మీద దాడి జరిగిన రోజే వస్తే వచ్చినందుకే అలా మండల పార్టీ అధ్యక్షుడు వచ్చింది. నీకు సంబంధం లేదు. నా మీద దాడి చేయాల్సినటువంటి వ్యక్తికి నువ్వు పురమాయిస్తే చెయ్యనందుకు పదవి తీసేస్తావు. నా మీద దాడికి వచ్చినటువంటి వ్యక్తికి పదవి ఇస్తావు. ఇంకొక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి మిత్రుడు
గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కాపాడుకోవడం కోసం నిన్ను మెప్పు పొందడం కోసం తన టీం వేసుకొని వచ్చి నా మీద దాడికి వచ్చిండు. ఆ వ్యక్తిని నువ్వు కాపాడలేదా? నా మీద జస్ట్ స్టేట్మెంట్ ఇస్తే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చినావు ఒక వ్యక్తికి, నా మీద దాడి చేసినందుకు ఒకరికి కారు కొనిచ్చినావు. నీ పిఏ ఆ టైంలో నాకు ఇవన్నీ ఏం తెలియకుండా నేను రూట్ మార్చుకున్నాను. నేను చేస్తున్న ప్రయాణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళిత బంధు అనేటువంటి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, ఒక హుజూరాబాద్కే కాదు అని నేను చేస్తున్నటువంటి వినతిపత్రం యాత్ర లోపల నేను వెళ్ళాల్సిన రూట్ను మార్చుకున్నాను తెలుసుకున్నటువంటి నీ పిఏ గుండెపూరి విలేజ్లో ఉన్నటువంటి నా మిత్రులకు, అంటే నీ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి పాల్వై నగేష్ ఈ రూట్లో వస్తుండే గుండెపూరిలో మీరుండి వాడిని అటాక్ చేయండి అని పురమాంచింది నీ పార్టీ, నీ పిఏ కాదా? అంటే మీ మీద అటాక్ చేయాల్సిన అంత అవసరం వారికి ఏమొచ్చి ఉంటుందని. అన్నీ పాత విషయాలు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ వారు పోయిన తర్వాత కూడా ఇదే మాట్లాడాల్సి రావడం అనేటువంటిది కొంచెం విచారకరమైనప్పటికీ కూడా సార్ నువ్వు అడుగుతున్న వాడు చెప్తున్నా, తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది లేదు. ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు 5 నుంచి 10 మంది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు గ్రౌండ్ మీద ఫోకస్ చేయలే, గ్రౌండ్కి రాలే, ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఇంకా ఏ పార్టీ ఉన్నా ఎవరు రాలే. ఒకే ఒక్కడు పాల్వై నగేష్ ప్రశ్నించిండు. చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు, నాగారం టు తుంగతుర్తి వరకు ఉన్నటువంటి ఒక చిన్న ఒక 5-6 కిలోమీటర్ల రోడ్డు గతుకులమయంతో ఉంటే నెల రోజుల లోపల ఈ రోడ్డు నువ్వు వేయించకపోతే, అలా రోడ్డు శాంక్షన్ అయింది సృజన కన్స్ట్రక్షన్ అనుకుంటా, వాళ్ళతోటి లావాదేవీ లోపల తేడాలు వచ్చి జగదీశ్వర్ రెడ్డి నాగారం నుంచి వస్తుంది కదా, జగదీశ్వర్ రెడ్డి కిషోర్కి వాటాలు దేక రోడ్డు అట్లా ఆగిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ నిలబడి నెల రోజుల లోపల నీ ఇంటిని ముట్టడిస్తా, నల్గొండలో ఉన్నటువంటి నీ ఇంటిని ముట్టడిస్తా అనేటువంటి చిన్న రోడ్డు కానించి మొదలేస్తే తను చేసే ఇసుక దోపిడీ, అదేవిధంగా దొంగ నోట్ల అక్రమ రవాణా మధ్యప్రదేశ్లో దొరికిందిగా, ఇవన్నీ చేస్తారా? 100% మధ్యప్రదేశ్లో దొరికింది కదా. తన మిత్రుడు శంకర్ గౌడ్, ఐ థింక్ పాపం శంకర్ గౌడ్ అన్న జీవితాన్ని ఆగం చేసింది సోదరుడు కాదా? గుండె మీద చేసుకొని చెప్పాను. ఇట్లాంటి అన్ని విషయాల్ని క్వశ్చన్ చేసింది నేనే. నా తర్వాతనే చాలామంది బయటికి వెళ్ళిర్రు, నా తర్వాతనే చాలామంది వాయిస్ రైజ్ చేయడం మొదలైంది. అర్ధరాత్రి ఇసుక దందా దగ్గరికి వెళ్ళి లారీలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఒక పండగ వాతావరణం ఉంది విలేజ్లలో. ఇసుక దందా నడుచుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి ఎలక్షన్స్ టైం లోపల కొంత పంచుతారు కదా జనాలు, కొంత అలాంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల లోపల నేను ప్రాణాలని లెక్క చేయకుండా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దందా బయట పెట్టడంతో పాటుగా, అంటే ఇవన్నీ కారణాలు అనుకోవచ్చు. ఇవన్నీ కారణాలు, రాజకీయ కారణాలు. ఇవన్నీ ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, రాజకీయ కారణాలు. ఈ రాజకీయ కారణాలు అనేటువంటిది ఎవడు క్వశ్చన్ చేస్తలేడు. వీడేంటి క్వశ్చన్ చేయడము? నన్ను తప్పు అని వేలు ఎత్తి చూపించేవాడు సొంత పార్టీలో లేడు, అపోజిషన్లో లేడు. అపోజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది నాకు అమ్ముడు పోయారు కదా, వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి రాజకీయంగా టార్గెట్ చేసిండే తప్ప వ్యక్తిగతంగా ఆయనకు నాకేముంటుంది? ఆయన ఏమన్నా నా ఊరోడా, నా పాలోడా, నా ఇంటి పక్కన ఇల్లుడా? మీరు కావాలని టార్గెట్ చేయకపోయి ఉంటే ఎందుకన్నా నిన్న ఏదో పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినా నేను, మీరు ఏదో నిన్న కంప్లైంట్ ఇచ్చారు కదా, నిన్న స్టేట్మెంట్ వచ్చింది ఎందుకు అసలు? నిన్న స్టేట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన అహంభావం ఇంకా తగ్గలే. ఇది గవర్నమెంట్ మారిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఓడిపోయిన తర్వాత తన అహంభావం తగ్గకపోగా ఇంకా పిచ్చి పెరిగినట్టుంది, కాస్త క్రాక్ వచ్చినట్టుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుండు. తన ఓటమిని ఇన్ని పైసలు వంచితిని, ఇంత డబ్బు బాయ్ అయినా గెలవకపోతుని, అవతల ఉన్నటువంటి వ్యక్తి ₹1 పంచకపోయా, నాలుగుగా యువకుడు కాకపోయా, నాలుగుగా ఉరికిరికి ఇచ్చేసేటోడు కాకపోయా, అరాచకాలు చేసేటోడు కాకపోయా అనే దాని మీద మనోడు ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. అవి ఏం చేస్తుండంటే ఎవరిని పడితే వాడిని అరే తొరే కొడుతున్నాడు. మా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిని చాలా దుర్భాషలాడిండు. సరే ఫ్రస్ట్రేషన్లో ఉండేమని ఊరుకున్నాం. ఎవరిని పడితే మండలి మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు, గ్రౌండ్లో తిరిగే వాళ్ళని మాట్లాడుతున్నాడు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా వచ్చి నువ్వు అవసరం ఆ భాష లేకుండా నువ్వు మాట్లాడలేవా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది తప్పు అనలేవా? అరే అంటేనే బాగుంటుందా? దొంగనా కొడుకు అంటే మాట్లాడితేనే బాగుంటుందా?
ఆయన ఏం చేస్తున్నాడు అంటే దీని ద్వారా తన అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే త్వరలో గాదర్ కిషోర్ కుమార్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకుంటాయంటే అమ్మాయి కుమార్ తెలుసు కదా, సివిల్ సర్వెంట్, ఆయనతోటి భూ వ్యవహారాల లోపల చాలా పీకల లోతులో కూరుకుపోయాడు. తన మీద ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ లేదు అంటే చట్టపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయో అనేటువంటి భయపడి అరుస్తున్నాడు. ఇలా అరిసిను కాబట్టే నేను ఇట్లా మాట్లాడిన, నేను ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించిన కాబట్టే, ఆయన భాషలో తిట్టడం ప్రశ్నించడం ఆయన దృష్టిలో ప్రశ్నించిన కాబట్టే నన్ను అరెస్ట్ చేసినటువంటి సింపతి పొందడం కోసం. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటూ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడానికంటే ముందు మహిళా బిల్లు కోసం యుద్ధం ఇస్తున్నా అని చెప్పి షో చేసింది. ఎందుకు? తను అరెస్ట్ చేయబోతున్న వాసన వచ్చింది కాబట్టి. కేటీఆర్ ఏం చేస్తుండు? ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వెళ్తున్నాడు, నా అంత పెద్ద మొగోలు లేడని చెప్పేసి విర్రవీగుతున్నాడు. కారణం ఏంటి? ఫార్ములా 1 కేసు లోపల అతను స్పష్టంగా దొరికిపోయింది, అడ్డంగా దొరికిపోయింది అనేటువంటి సిమ్టమ్స్ వాళ్ళందరికీ తెలుసు. దీని మీద చర్యలు ఉండబోతున్నాడు. కిషోర్ కుమార్ కూడా తను చేసిన అవినీతి అక్రమాలకి న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది, జైలు ఊచ లెక్క పెట్టాల్సి వస్తుందని పసిగట్టిండు కాబట్టే ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పెడుతున్నాడు. సరే, మీరు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇందాక చెప్పారు కానీ గాదర్ కిషోర్ కుమార్ భూదందా చేసిండు, ఇసుక దందా చేసిండు, స్థానికులను బెదిరించిండు, అది ఇదన్న చాలా మాట్లాడారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు కూడా కీలక నాయకులు, స్థానికంగా అక్కడ పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలతోటి సహా చట్టానికి ఇవ్వచ్చు కదా, అధికారంలో మీరే ఉన్నారు, వారికి శిక్ష పడేటట్టు చేయొచ్చు కదా. మరి ఈ ప్రశ్న మాటల వరకే ఇది సాధ్యమవుతుంది? మాటల వరకు ఏం కాదు. ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. రెండో విషయం ఏంటంటే ఈ ప్రశ్న అనేటువంటిది కిషోర్ గారి ఫాలోవర్స్కి హ్యాపీనెస్ ఇస్తుండొచ్చు, బట్ నా సమాధానం కూడా వాళ్ళు వినాలి. ఏంటంటే ఇసుకదంతా చేసిన ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి దొరకకుండానే చేస్తాడు మౌఖిక ఆదేశాలు. దొంగ నోట్ల దొంగగా పట్టుబడ్డ వ్యక్తి శంకర్ గౌడ్ అనే వ్యక్తిని ఇరికిచ్చి బయటకు వచ్చిండు. వడ్ల కొనుగోలు లోపల 500 కోట్ల కుంభకోణం చేసిండు, ఇమ్మడి సోమనాయుడు ఇరికిచ్చిండు. తిరుమలగిరి ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి 6 ఎకరాల 7 ఎకరాల భూమిని కబ్జా ప్లేస్ లోపల బింగి వెంకన్న గౌడ్ అనేటువంటి బీసీ సోదరుని ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేసిండు. దాని మీద కూడా జరుగుతుంది. గాదర్ కిషోర్ ఎక్కడనైనా మ్యానిపులేట్ చేసిండే తప్ప తను లైవ్లోకి వచ్చి ప్రాక్టికల్గా చేయలే. తను జాగ్రత్త పరుడు కదా. తను ఏం నేర్చుకుండు? నయ్యంతో దోస్తానం చేసి దొంగ పనులు ఎట్లా చేయాలో నేర్చుకుండు. నయ్యంతో దోస్తానం చేసి, నయ్యంతో సంబంధాలు ఉంటాయి, 100% ఉన్నాయి. నయ్యంతో దోస్తానం చేసి దొంగ వేషాలు ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు ఆయన. దానిలో భాగంగానే ముందర ఒక వ్యక్తిని పెట్టి నడిపిస్తుంటాడు. ఇసుక దందాన్ని ఎట్లా చేస్తాడు, భూ కబ్జాలను ఎట్లా చేస్తాడు. ఒక పేరబోయిన గూడెం అనేటువంటి విలేజ్లో ఒక తన సొంత సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తి సమేత పేరు, ఆ తమ్ముడి పేరు మాత్రం దయాకర్. ఆ దయాకర్ వాళ్ళ తమ్ముడు భూమిలో నుంచి ఇసుక దందా చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే సెటిల్మెంట్ చేసిన దయాకర్ కదా. నువ్వు ఓకే అంటే నేను ఇప్పుడు ఫోన్ చేస్తా తమ్ముడికి, ఓకే చేనా సార్ మాట్లాడదామన్నా. నేను ఇసుక దందా లోపల కిషోర్ ఉన్నాడా లేడా అనేది మీరు డౌట్ వస్తుంది అంటారుగా. ఇసుక దందా లోపల నేను ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటుండు కదా. ఒక్క నిమిషం తమ్ముడికి ఫోన్ చేస్తా, చేయండి. హలో దయాకర్. హలో దయాకర్ అన్న, నమస్తేనా? నమస్తే తమ్ముడు. నువ్వు ఒక ఇంటర్వ్యూలో ఉన్నావు లైవ్లో. అన్న అన్న ఒక చిన్న క్వశ్చన్ తమ్ముడు. అన్న మన పేరబోయిన గూడెం విలేజ్లో అన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుడు గాదర్ కిషోర్ కుమార్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అన్న మీ భూమిలో నుంచి ఇసుక దందా అనేటువంటిది జరుగుతున్నప్పుడు లాస్ట్కు రకరకాల ఇష్యూస్ అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ చేయని ప్రయత్నాలు అన్నీ చేసినా మీ నాన్నగారు కానీ మీరు కానీ ఒప్పుకోనప్పుడు ఫైనల్గా లైవ్లో దిగి గాదర్ కిషోర్ అనేటువంటి వ్యక్తి నేను చూసుకుంటా, మీరు బాట ఇయ్యండి అని మాట్లాడిన మాట నిజమా అబద్ధమా? నిజమే అన్న. మా స్థానిక సర్పంచ్ తీగుల ప్రశాంత్ తీసుకెళ్లి మండల కల్లెలపల్లి ఉపలయ అధ్యక్షుడు తీసుకెళ్లి ఇక్కడ చెంపపేట అప్పుడు క్యాంపెయిన్ జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఓకే, తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి మా నాన్నకు మాట ఇప్పించిండు. మీరేం టెన్షన్ పడకండి, మీరు ఇసుక బాట ఇచ్చేయండి, నేను చూసుకుంటా అని చెప్పించిండు. ఆ మాట మా నాన్న వచ్చి నాకు చెప్పిండు మళ్ళీ. ఓకే ఓకే అదే ఇసుక లోపల నాకు ఏ ప్రమేయం లేనటువంటి తమ్ముడు నేను మళ్ళీ చేస్తా. సరే, థ్యాంక్ యూ. ఇసుక లోపల నాకు ఎలాంటి ప్రమేయం లేదనుకున్నప్పుడు నీకేం పని? పేరబోయిన గూడెం లోపల ఉప్పుల దయాకర్ నీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి తమ్ముడు. ఆ తమ్ముడు వాళ్ళ నాన్న ఇసుక ర్యాంపులు రవాణా చేయడం కోసం దారి ఉంటుంది కదా, ఈ దారి వేస్తున్నప్పుడు వీళ్ళ పొలం అడ్డుగా వచ్చింది, పంటలు పండించుకునే పొలం. వీళ్ళ నాన్న వద్దని చెప్పిండు.
ఎంతమంది ప్రయత్నం చేసుకున్నా పాపం ఆ రైతు ఒప్పుకోకపోతే ఏం చేసిండు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మండల స్థాయి నాయకులు వీళ్ళందరినీ పురమాయించినా పెద్ద మనిషి ఒప్పుకోకపోతే వీళ్ళ నాన్నని పట్టుకొని, తమ్ముడు చెప్పిన విషయం కదా, నేను కాదు కదా, నేనున్న పెద్ద ఆయన, నీకు ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటా, మీరు దారి ఇవ్వండి, నేను ఇప్పిస్తున్నా కదా, ప్రూఫ్ ఇప్పిస్తున్నా కదా, ఇప్పుడు నీ ఛానల్ లోపల నాకు ఎలాంటి సంబంధం ఉంటే రాజకీయ సన్యాసం చేస్తాను మాట్లాడింది కదా, ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నిరూపించిన లైవ్లో, నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? పోనీ రాజకీయ సన్యాసం అవసరం లేదు, నీ బైబిల్ మీద ప్రమాణం చేయి, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి పాదాల మీద 60 పెళ్ళిలోకి వచ్చి ప్రమాణం చేయి, నేను దేనికైనా దానుకుంటా. ఉక్తగా ఎవరు ఫాల్స్ ఎలిగేషన్ చేయడానికి ఆయనకు నాకు వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు, కోపాలు, తాపాలు లేవు, ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఆయనది ఎక్కడో నల్గొండ ఏరియా, నాది తుంగతుర్తి. ఆయన ఏదో పార్టీలో పనిచేసిండు, నేనేదో సంఘాలలో పార్టీలలో నేను పనిచేసుకుంటూ వచ్చిన, నా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. సో ఆయనకు నాకు వ్యక్తిగతమైనటువంటి గొడవలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే చెప్పు దాకా పోయినాం, చేయకపోతే మర్యాదనే మాట్లాడినాం కదా. ఇప్పుడు ఇప్పటికి కూడా వాడు వీడనే మాట వస్తుందా నాకు? రాదు. నా బేసికల్గా మా స్వభావం అట్లా కాదు. ఆయన ఏమనుకుంటుండో అంటే ముఖ్యమంత్రిని తిడితే ఎట్లాగూ వీళ్ళని టార్గెట్ చేస్తారు, ఎట్లాగూ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అనే మాట కాదు, ఆయన చేసినటువంటి తప్పుల్ని వెలికి తీసి ఊచలు లెక్క పెట్టిస్తారు, చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబెడతారనేటువంటి పసిగట్టినటువంటి గాదర్ కిషోర్ కుమార్. అంటే సామాన్యంగా ఎమ్మెల్యే అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోయినా కూడా మీలో ఆ కసి ఇంకా తగ్గలేదు. ఏదో గాదర్ కిషోర్ కుమార్ అంటే ఏదో పర్సనల్ గర్జ్ తోటి మాట్లాడుతున్నట్టు అంటే. పర్సనల్ గర్జ్ ఏముంటుంది? మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గర్జ్ ఏముండదు. పర్సనల్ గర్జ్ అనేటువంటిది పాలిటిక్స్లో ఉండదు. ఆయన పెంచుకుంటాడు, ఆయన పర్సనల్గా పెంచుకొని వ్యక్తుల మీద దాడులు చేయించుడు. నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే నువ్వు సమాధానం చెప్పు, నీ అంచెలుగా సమాధానం చెప్పి, అంటే మాటకు సమాధానం ఉండాలనే కానీ భౌతిక దాడులు సమాధానాలు అయితే అంటే పర్సనల్గా ప్రేరేపించింది ఆయన కదా, నేను కాదు కదా, అవునా కదా. ఇంకో విషయం చెప్తున్నా, పర్సనల్గా ఏదో ఉన్నదని నా మీద దాడి చేసిన వాళ్ళని కానీ, నా మీద సోషల్ మీడియా లోపల ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టిన వాళ్ళ మీద, నా మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు నడుస్తుంది, అదొక భాగం. నా మీద సోషల్ మీడియాలో ఉచ్చనీచాలు మార్చిపోయి మాట్లాడినటువంటి ఏ వెధవి మీదనైనా నేను కనీసం కంప్లైంట్ చేసినా? నేను గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి అన్యాయం చేస్తుండు, అక్రమం చేస్తుండు, దోపిడీ చేస్తున్నందుకు నువ్వు నా మీద కేసులు పెట్టించినావు. నా మీద కూడా సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు మాట్లాడాను, నేను కేసులు పెట్టించినా? పెట్టేయాలి. ఎందుకంటే నువ్వు ఉసుగొలిపితే మురిగే కుక్కలు వాళ్ళు. పాప నువ్వు అరే ఇది మాట్లాడురా అంటే ఎగిరే వాళ్ళతో నాకేముంటుంది? వాళ్ళు ఏదో ఆయన మెప్పు ద్వారా ఆయన మెప్పు పొంది ఆ టైంలో ఉన్న దళిత బంధో, ఆ టైంలో ఉన్న ఒక లోనో, ఆ టైంలో ఉన్న ఒక కాంట్రాక్టో, ఆ టైంలో ఉన్నటువంటి దళిత బంధు కాంట్రాక్ట్ పెద్ద దోపిడిది ఇట్లాంటి ఏమన్నా తీసుకోవడం కోసం, ఆయన మెప్పించడం కోసం ప్రయత్నం చేసుకుంటారు కదా, వాళ్ళతో నాకేంది అని చెప్పేసి ఉన్ననే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగినటువంటి వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టే ప్రయత్నం చేసినా. సరే, మీరు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ఎమ్మెల్యే గారి నియంత పోకడల మీద పోరాడిన సందర్భాలు మనం చూసినాం నాగేష్ అన్న. అయితే ఇప్పుడు మీరు పార్టీలో అధికారంలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యారు అఫీషియల్గా. ఎట్లుంది మీకు స్థానిక ఎమ్మెల్యే పట్ల మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఎట్లుంటాయి? అంటే స్థానిక అంటే ఇప్పుడు సామెలన్నా ఇప్పుడున్న మండల సామెల్ అన్నది మీది సత్సంబంధం 100%. మీరు ఎమ్మెల్యే గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది అంత పరిస్థితి ఎట్లుంది? ప్రజలు ప్రశాంతంగా ఉండని చెప్పిన ఒకటి. రెండో విషయం ఏంటంటే ఏ సమస్య కావాలనుకున్నా డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోవచ్చు. మధ్యలో దళాలు ఈ సిస్టమ్ లేదు. ఒకడు ఉంటాడు, వానికి చెప్పాలి, వానిపైన ఇంకోడు ఉంటాడు, ఈ సిస్టమ్ లేదు. సామెలన్న దగ్గర అట్లా అది లేనే లేదు. డైరెక్ట్ సామెలన్న దగ్గరికి వెళ్ళి అన్న నా ఇంట్లోకి ఎవరైనా పోవచ్చు, నువ్వు పార్టీలతో సంబంధం లేదు. టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి అయినా పోయి మొన్న టీఆర్ఎస్లో కిషోర్ కోసం గెలుపు కోసం పనిచేసిన ఇప్పటికి కూడా నువ్వు పోయి నీ సమస్య చెప్పుకుంటే అది న్యాయమైన సమస్య అయితే తీర్చడానికి సామెలన్న ముందుండేటువంటి ధర్మాత్ముడు. నిజంగా అంత మంచివాడా? చాలా మంచి వ్యక్తి. నేను కూడా కుట్రలు తెలియని వ్యక్తి, పర్సనల్ గా విన్నాం, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, సమానం ఇస్తాడు అని. కుట్రలు తెలియని వ్యక్తి, కుతంత్రాలు లేని వ్యక్తి. ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు చేద్దాం, తను వచ్చినటువంటి నేపథ్యాన్ని మర్చిపోకుండా కింద పేదలు, బలహీనులు, బడుగులు ఎవరికి ఏదైనా ఆపద అవసరం అని వస్తే తన శక్తి వంచన లేకుండా మాట సాయమైనా చేస్తాడు.
దానికి ఉన్న దాంట్లో తృణమోపరమో సాయం చేసి పంపించే వ్యక్తే తప్ప వీడు ఆ పార్టీ వీడు ఈ పార్టీ వీడు ఇది చేసిండు అది చేసిండు అనేటువంటి సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే బాగానే పొగుడుతున్నారు, బాగానే ఉంది. కానీ పొగడం కాదు నిజమండి. నియోజకవర్గ సమస్యల మీద పోరాడి యూనివర్సిటీ వేదికగా అనేక సభలు సమావేశాలు నిర్వహించిన మీలాంటి నాయకులకు ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర అవస్థ ఉంది. ఓకే, ఏమాత్రం న్యాయం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అని అంటే దానికి సమానం అయితే ఎవరు చెప్తలేరు. మీ దగ్గర నుంచి ఏమైనా వస్తుందేమో అని ఆశిస్తున్నాం. న్యాయం అంటే ఏందో చెప్పు, నేను చెప్తాను. మీలాంటి ఉద్యమకారులకు ఏదో ఒక రకంగా గౌరవం ఇచ్చుకొని పదవులు ఇచ్చుకుంటే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారు కదా. ఇప్పటి వరకు గతంలో అదే పాల్వాయి నాగేష్ గారు అని పిలిచినాం, ఇప్పటికీ అదే పాల్వాయి నాగేష్ గారు అని పిలుస్తున్నాం. అంటే ఏ మాత్రం మిమ్మల్ని గౌరవం మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉపేందర్, పదవులు ఆశించి రేపు పొద్దుగాల ఏదో వస్తుంది పదవి మనం ఎంజాయ్ చేయొచ్చను, ఆ అధికార దర్పాన్ని చూపించవచ్చను అనే ఉద్దేశాలతోటి నేను రాజకీయాల్లోకి రాలేదు. ఫస్ట్ థింగ్, నేను ప్యూర్గా అంబేద్కర్ పుస్తకాలు చదువుకుని ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా ప్రభావితున్నాయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్యూర్ ఉద్యమ స్వభావంతో, అంబేద్కర్ ఐడియాలజీ తోటి, పూలే ఐడియాలజీ తోటి, కాన్షీరామ్ భావజాలంతో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క ఐడియాలజీ తోటి నేను ఉద్యమ స్వభావాన్ని కలిగి ఉండి వచ్చిన. నేను ఈ ప్రయాణం లోపల, పోరాటం లోపల మరుపులు ఉండొచ్చు, మెరుపులు ఉండొచ్చు, మరకలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ ఈ ప్రయాణం అనేటువంటిది ప్రజల కోసం కదా, నా వ్యక్తిగత పదవుల కోసం కాదు కదా. పదవులు వస్తే సంతోషపడతాం, మనం చేసిన పనికి తగిన గౌరవం అనుకుంటాం. రాకున్నా అదే పనిలో ఉంటాం కదా. ఓకే, అవునా కదా. అంటే నిజమైనటువంటి ఉద్యమకారుడికి, నిజమైనటువంటి రాజకీయ నాయకుడికి ప్రయాణం ఉంటుంది, పోరాటం ఉంటుందే తప్ప పదవులు, గెలుపులు, ఓటములు ఉండవు. సరే, పదవులు రావడం కొంతవరకు సమయం పట్టవచ్చు, దాని కాదు. కానీ కనీసం మీకు పార్టీలో తగిన ప్రయారిటీ ఉందా? లేదంటే గతంలో పనిచేసిన సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు, దామోదర్ రాజనరసింహ దామన్న లాంటి వాళ్ళు కావచ్చు, అంటే వెళ్ళంగానే పలకరించడం, గుర్తుపట్టుకోవడం, ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయన్న? 100% దామోదర్ రాజనరసింహ గారు నాకు నేను వారికి ఏకలవ్య శిష్యుడు లాంటి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏకలవ్య శిష్యుడు లాంటి. ఏకలవ్య శిష్యుడు లాంటి. ఏకలవ్య శిష్యుడు లాంటి. ఎందుకు ఈ మాట అంటే, నేను ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఉద్యమాల వరకే నా ఆలోచన విధానం పరిమితమైనప్పుడు తను డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ వస్త్ర ఫిక్స్లో ఉంది ఉద్యమము, మేము ఉద్యమకారులుగా ఉన్నాము. తర్వాత దండోర ఉద్యమ నేపథ్యం, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నాం. ఆ టైంలో నేను చాలా విషయాలలో, కొన్ని విషయాల లోపల నేను దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొన్ని విషయాల లోపల చాలా విషయాల లోపల వారికి నేను పనిచేయడం జరిగింది. అప్పుడు నేను వారిని దగ్గర నుంచి చూసిన. ఉద్యమం అనేటువంటిది గొప్పదే, కానీ ఉద్యమ ఆకాంక్షలని నెరవేర్చాలంటే రాజకీయం అనేటువంటిది ఒక అతిపెద్ద వేదిక అని నాకు అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, దామోదర రాజనరసింహ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు 2000 కోట్ల రూపాయలని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర రాజకీయ నాయకులు, కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పను, కానీ ఆ నేపథ్యం కలిగిన వాళ్ళు 2000 కోట్ల రూపాయలను ఆ రోజు 2013-14లో వారికి ఆఫర్ చేసిర్రు. ఏమని? తెలంగాణ ఉద్యమానికి మీరు మద్దతు చేయొద్దు, మీరు సపోర్ట్ చేయొద్దు అని ప్రాయంగా తృణీకరించండి మహానుభావుడు. నా దృష్టిలో మహానుభావుడు దామోదర్ రాజనరసింహ. ఓకే, నేను అవాక్ అయిపోయాను. మేము అక్కడ ఉన్న వ్యక్తులం. తర్వాత సోనియా గాంధీ గారికి 40 minutes తెలంగాణ ఎందుకు అవసరం అనేటువంటిది చెప్పించి, సుదీర్ఘంగా మెప్పించి, ఇక్కడ విద్యార్థులు చేసుకున్నటువంటి ఆత్మ బలిదానాల్ని సోనియా గాంధీ గారికి వివరించి తెలంగాణ రావడం లోపల చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి దామోదర్. తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారితోటి కొన్ని రాజకీయ విభేదాలు కావచ్చు, సైద్ధాంతికపరమైన విభేదాలు ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రెజర్ చేసినా తల వంచకుండా, తల ఎత్తుకొని నికార్సైనటువంటి ఒక దళిత బిడ్డగా, తెలంగాణ బిడ్డగా పోరాటం చేసినటువంటి ఆ పోరాట స్ఫూర్తి అనేటువంటిది నాలో రాజకీయ ఆలోచనలకి బీజం వేసింది. సో నాకు దామోదర్ రాజనరసింహ గారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, సర్వీస్ విషయానికి వస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి మీద అంటారు కదా, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు తన ప్రాంతం లోపల ఎవ్వరు వచ్చి అయ్యా నా బిడ్డ పెళ్లి చేసుకుంటున్నా, నాకు ఈ సాయం కావాలంటే ఈ సహాయం చేసేటువంటి ఈ చేతికి ఎముకలు లేవు ఆయనకు. అంత గొప్పగా సాయం చేసిండు. నాకు అనిపిస్తుంది, అరే ఆ రోజుల్లో మా సార్ పేరు పెట్టలేదు దానికి, కానీ కళ్యాణ లక్ష్మి అనేటువంటి దానికి మనోడు అఫీషియల్గా ఆనాడే అన్అఫీషియల్గా అమలు చేసిండు కదా అనేటువంటి పరిస్థితి.
ఓకే. సో నేనేమంటానంటే ఒక దళిత నాయకుడిగా నేను ఆయన దగ్గర నుంచి చూసిన, తెలంగాణ ఉద్యమకారుడిగా నేను దగ్గర నుంచి చూసిన, డబ్బుల కోసం ఎవడండి ఇవ్వాలి రేపు లొంగంది? 2,000 కోట్లు ఆ రోజులు అంటే చాలా ఎక్కువ. ఆ పరిస్థితిని కూడా తృణప్రాయంగా తృణీకరించి తెలంగాణ కోసం కట్టుబడ్డటువంటి బిడ్డ. సో నేను ఆయన్ని చాలా అడ్మైర్ చేస్తాను. తను ఏది మాట్లాడినా ఒక సబ్జెక్టివ్ వైజ్ ఉంటుంది. గాయ గత్తర ఏది పడితే అది మాట్లాడడం అనేటువంటి ఉంటుంది. తను మాట్లాడి నోరు తెరిచిండు అంటే ఒక అద్భుతమైనటువంటి సింగిల్ వర్డ్లో దామన్న గారి గురించి వారి గురించి ఒక మంచి మాట చెప్పాలంటే మై రోల్ మోడల్, నా రోల్ మోడల్ 100% నా రోల్ మోడల్. నాకు రాజకీయంగా ఆలోచనలు కల్పించి నేను రాజకీయ ఉద్యమాల వైపు మాత్రమే ఉన్నటువంటి నన్ను రాజకీయాల వైపు తీసుకెళ్ళడానికి ఆలోచనలు ప్రేరేపించినటువంటి వ్యక్తి దామోదర గారు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యులు లాంటివన్నీ గర్వంగా చెప్పుకోవాలి. ఇదైతే గర్వంగా చెప్తారు. 100% రైట్ అన్న, బాగానే ఉంది. మీ శిష్యరికం బాగానే ఉంది, గురువుగారు బాగానే ఉన్నారు, పార్టీ అధికారంలో ఉంది, బాగానే ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు దాదాపు మొదటగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, తర్వాత దఫాల వారీగా చేస్తామన్నారు. సో 6 గ్యారెంటీలు దాదాపు 360-70 రోజులు అయిపోయినాయి. ఎంతవరకు వచ్చి? ఓకే, మంచి క్వశ్చన్. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది అనుక్షణం కసరత్తులు చేస్తుంది. కొన్ని అమలు పరిచింది, చేస్తుంది. దాంతోపాటు కొన్ని అమలు చేసింది. రైట్. ఏ మాత్రం అమలు? మహిళలకి ఉచిత బస్ ప్రయాణం, అదే మహిళలకు 2,000 ఇస్తామన్నారు. అది కూడా వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే దాని మీద 100% మీరు అడిగిన క్వశ్చన్ మీరు వేసిరు, నేను సమాధానం చెప్తున్నప్పుడు వినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చెప్పండి, దాని మీద కులగణన చేస్తున్నారు, ఇంటింటి సర్వే చేసిరు కదా. తర్వాత దాంట్లోపల ఎంతమంది అర్హత కలిగిన వాళ్ళు, ఎంతమంది కొత్తగా ఎలిజిబుల్ సాధించారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కావాలి అంటే రేపొద్దుగా నువ్వే విమర్శిస్తావు కదా, ఇదైంది అదైందని. కాబట్టి పకడ్బందీగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా చేసేటువంటి ప్రయత్నం లోపల రైతు రుణమాఫీ అనేది ఈ దేశం లోపల ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అతి గొప్పగా రైతు రుణమాఫీ చేసి చూపించింది. చేసేసిరా? బరాబర్ చేసింది. నేను మళ్ళీ అడుగుతున్నా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా? పూర్తి స్థాయిలో చేసింది, గంటాపదంగా చెప్పగలం. మేము చేసినామని ముఖ్యమంత్రి చెప్తలేడు. ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడు? చేసిండు, 100% చేసిండు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, మంత్రిమండలి చెప్పుద్ది, కార్యకర్తలుగా మేము చెప్తాం. మీరు గ్రౌండ్కి వెళ్ళండి. నాకు ఒక మాట చెప్పండి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం కావచ్చు లేదా ఒక పనిని మొదలుపెట్టి దిగ్విజయంగా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసినాం అని చెప్పుకోవడానికి ఒక్కటన్న ఉదాహరణ చెప్తారా మీరు? ఒక సంవత్సర కాలంగా ఒక 365 డేస్ అటు ఇటుగా అంతే ప్రభుత్వం వచ్చి, దాంట్లో ఇది చేసిందా అది చేసిందా అనేటువంటి ప్రశ్నలకు మీరు వెళ్లకుండా ఉంటే బెటర్. ఎందుకంటే నన్ను అర్థం చేసుకోండి, ఎందుకంటే ప్రభుత్వానికి కొంత సమయం, అది ముఖ్యమంత్రి గారికి తెలియదా? తెలుసు. గ్రౌండ్ వచ్చి చూసిన తర్వాత మా పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పుల్ని సప్పుల్ని ఎట్లా పూడ్పాలే, వాళ్ళు చేసినటువంటి తొర్రుల్ని ఎట్లా పూడ్పాలనేటువంటి కాన్నే ఉన్నదే తప్ప టిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం మీద నన్ను ఫినిష్ చేయండి. ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలి అంటే వాటన్నింటి పూడ్చుకుంటూ ఒక్కొక్కదాన్ని చేసే కాడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా బ్యాక్ చెక్ మీరెందుకు గమనించరు? సంవత్సరం అయిందని మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి లెక్క సంవత్సరం లోపల పార్టీ చేస్తున్నటువంటి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడితే కష్టం. రేవంత్ రెడ్డి కార్యకర్తలు, రేవంత్ రెడ్డి సైనికులు రేవంత్ రెడ్డి లాగానే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఒక మాట, టీఆర్ఎస్ పార్టీ దాదాపు 6.5 లక్షల కోట్లు అప్పు చేసింది, దాన్ని మితిగట్టడానికే సరిపోతలేదని ప్రధానమైన బలమైన వాదన వింటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు 6.5 లక్షల కోట్లు అప్పు చేసిందని లీడర్లకు తెలియదా? మీ పార్టీ నాయకులకు తెలియదా? 6.5 కోట్లు అప్పు చేసినప్పటికి కూడా ఆ అప్పులను తీర్పుతాము, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కాడ 100% చిత్తశుద్ధిగా పనిచేస్తాం. మీరు కానీ మీడియా సోదరులు కానీ అండ్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఏందో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు ఏమాత్రం గాబరపడాల్సిన పని లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 టర్ములు ప్రభుత్వం చేసిన తర్వాత కూడా, ప్రభుత్వంలో ఉండి కూడా 10 ఏళ్ళు పరిపాలించి కూడా వాళ్ళు కనీసం చర్చకు తీసుకురానటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి హామీలు 100. వాటి గురించి మీరు మాట్లాడాలి కదా. ఒక్క సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నప్పుడు 10 ఏళ్లలో ఉన్నటువంటి వాటి కూడా మనం ఆలోచించాలి కదా. టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి
కాలం గడుపుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ కాలం ఏం గడిచింది? సంవత్సరం లోపల నీకేమైంది? హైడ్రా ఎందుకు తీసుకొచ్చి సంవత్సరం లోపల నీకేమైంది? హైడ్రా ఎందుకు తీసుకొచ్చి సంవత్సరం లోపల సంవత్సరం లోపల నీకేమైంది? సంవత్సరం లోపల ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవడం కోసమే. సంవత్సరం లోపల ఏమైందంటే నా ఆన్సర్ వినండి. చెప్పు. టీజీ నుంచి టీఎస్ కి రావడం, లేదంటే విగ్రహాలను మార్చడం, లేదంటే తెలంగాణ తల్లిని మార్చడం, రైట్, తెలంగాణ సింబల్ మార్చడం, హైడ్రా అన్నారు, మూసి ప్రక్షాళన అన్నారు, లేదంటే లగచర్ల ఇష్యూ ఒకటి, వీటికే సరిపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏముంది? ఏం చేసిందంటే నేను చెప్తూ వినిగా 200 నువ్వు చెప్పినటువంటి ఏది కూడా ఎవరికి 200 యూనిట్ ఆర్థిక వ్యవస్థ మీద, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద తమ్ముడు వినాలి. 500 గ్యాస్ ఇస్తున్నారు, వినాలి కదా, యూనిట్ ఎవరికి ఇస్తున్నారు వినాలి కదా. చెప్పండి. ఇప్పుడు టిఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపల ఏం మహిళలకు చేసిందంటే 2500 ఎటుపోయింది? వస్తుంది, పింఛన్ బరాబరిస్తాం. పింఛన్ 4000 ఎవ్వరు గాబరపడాల్సిన పని లేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా అధైర్యపడాల్సిన పని లేదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అద్భుతంగా జరుగుతున్నాయి. నిన్న రైతు భరోసా వచ్చింది. నవంబర్న ఎన్నికల నేపథ్యంలో ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి 2000 ఇస్తుండు, రేపు డిసెంబర్ లో మేము వస్తే 4000 అన్నారు. బరాబరిస్తాం. 2500 ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను 100కు 200% నెరవేరుస్తాము. దాని విషయం లోపల ఏ టిఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీడియా సోదరులు కానీ అధైర్యపడాల్సిన పని లేదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అనేవి అద్భుతంగా జరుగుతున్నాయి. ఉచిత బస్సును చూపెట్టి మేము మహిళలకు ఉచితం ఇచ్చినాం అంటే మీరు మహిళలకు ఇచ్చింది తులం బంగారం అన్నారు, 2500 పెన్షన్ అన్నారు. ఇంకెన్ని ఇచ్చినటువంటి ఏ హామీ అయినా తులం బంగారం చేయడానికి కావాల్సిన సమయం 5 ఏళ్ళు. 5 ఏళ్ళలో 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా మీరు చేసేది ఎప్పుడు? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చెయ్యకపోతే నువ్వు అడుగు కదా. అంటే మీకు సంవత్సరంన్నర అమలు చేయడానికి సంవత్సరంన్నర సమయం అనేటువంటిది సరిపోదు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు రైతు రుణమాఫీ గానీ రైతు భరోసా గానీ మహిళలకు సంబంధించి 2500 గానీ ఏ దాని మీద కూడా బ్యాక్ స్టెప్ తీసుకోవట్లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే వినాలి కదా నీకు పని చెయ్యట్లేదు, దానికి సంబంధించిన పని అసలు జరగట్లేదు అంటే నువ్వు క్వశ్చన్ చేయి. దానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు సరిపడా హైదరాబాదీతుల మీదికి తెల్లవారుజాములు 6 గంటలకే జేసీబీలు బుల్డోజర్లు వెళ్ళిపోతాయి. 2000 ఉన్న పింఛన్ 4000 చేయాలంటే సంవత్సర కాలం పడుతుందా? హైడ్రా అనేటువంటి అంశం అనేటువంటిది మూసి సుందరీకరణలో భాగంగా జరుగుతున్నటువంటిది. దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పరచుకుని ముందుకెళ్తున్నారు. ఒకటి. రెండో విషయం ఏంటి అంటే ఉన్నటువంటి ఆ మూసి చుట్టుపక్కల ఆక్రమిత కబ్జాదారులను తొలగించడానికి దీనికి ఆర్థిక వ్యవస్థ మీద భారం పడదు. ఫస్ట్ పాయింట్ నోటీస్ చేసుకో. రెండోది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మీద భారం పడేటువంటి 2500 రూపాయలు కానీ లేదంటే నువ్వు చెప్పే కొంచెం అమలుకు ఇంకా కొంచెం చర్చల్లో ఉన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అనేటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడా తెలియదు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో మనం చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో కృతజ్ఞత సభలు పెడతారు, విజయోత్సవ సభలు పెడతారు. ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు 50,000 సంవత్సరం కాకముందుకే 54,000 ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. 55,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 11 నెలల్లో 11,000 డిఎస్సి పోస్టులను నిర్విఘ్నంగా 3-4 నెలల లోపల ఫినిష్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 54,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. రెండో విషయం ఏంటంటే 54,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏ ప్రభుత్వ హయాంలో వచ్చింది? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినా చెప్తున్నావు తమ్ముడు. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసి? ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయలే? రిజల్ట్ ఎందుకు ఇవ్వలే? నీకెందుకు ఉద్యోగాలు ఇవ్వడానికి మనసు రాలే? మరి మీరు ఇచ్చినట్టు 100%. ఇప్పుడు ఈ ఖజానా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది 100% రిలీజ్ చేయాల్సిందే, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిందే. ఆ రోజు పనికి మారినటువంటి అంశాల మీద ఆర్థిక వ్యవస్థ మీద భారం నెట్టి ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మీద భారం నెట్టి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకు జీతాలు ఏడా ఇవ్వబడద్దు అని చెప్పేసి నిరుద్యోగులు అనేటువంటి యువకుల యొక్క మనోభావాలతో ఆడుకొని ఉద్యోగాలు లేకుండా, నీకు తెలియదా తమ్ముడు, 15 ఏళ్ళు ఉద్యమం చేసి తర్వాత ఇంకో 10 ఏళ్ల పాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే గడ్డాలు మీసాలు నిలిచిపోయి పిల్లలు కూడా ఇవ్వకుండా అష్ట కష్టాలు పడుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకి 54,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా డిఎస్సి వేసి ఆ డిఎస్సిని 2-3 నెలల దిగ్విజయంగా విజయవంతం చేసి పట్టాలు ఇచ్చి
చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇదే యూనివర్సిటీ మోతిలాల్ అనే పిల్లవాడు నిరాహార దీక్ష చేస్తే అసలు ఆయన ఎగ్జామ్కి అప్లై చేయలేదని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. ఇది ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. దీని గురించి మీరు మాట్లాడతారు, మేము వింటాం, బాగుంటది. ఇప్పుడు మోతిలాల్ అనే వ్యక్తి ఎవరు చేసిరు ఏం సంగతి అనేది ఒక ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అవమానించింది. మోతిలాల్ అనే వ్యక్తి అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదని ఎట్లా అంటాడన్న ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేకపోతే ఎట్లా? మీరు అది చెప్పండి. ఏంది మోతిలాల్ అనే వ్యక్తి గ్రూప్ 1 అప్లై చేసిండా, గ్రూప్ 1 అప్లై చేసిండా అనేటువంటి విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ క్రాస్లలో నిరాహార ధర్నాలు జరగట్లేదా? దిల్సునర్లో ధర్నాలు జరగలేదు, చికటపల్లిలో ధర్నాలు జరగలేదా? అర్ధరాత్రి బీఆర్ఎస్ ప్రేరేపిత ధర్నాలు అవి. బీఆర్ఎస్ ప్రేరేపిత ధర్నాలు. అంటే నీకు ఒకటే క్వశ్చన్ స్ట్రైట్ కడుతున్నా, 10 ఏళ్ల లోపల నీకు ఉద్యోగాలు అడిగితే ధర్నాలు చేసిరు, అవి నీకు కంటికి కనపడవు. ఇప్పుడు నీకు సంవత్సరం లోపల నీకు ఏం చేస్తారు? చెయ్యగలిగినవి, చేతనైనవి, అవకాశం ఉన్న ప్రతిదీ. విద్యార్థులను ఉసిగొలిపేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి రాజకీయాలకు లబ్ధిగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా చెప్పబడుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గుండాలు. ఒక నిమిషం అదే నిజం అనుకుందాం. ఓకే, విద్యార్థులు నిరసన తెలిపితే బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు, రైతులు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పి. అసలు మీరు రైతు బంధు ఎంతవరకు వచ్చిందన్న? రైతు బీమా ఏది? రైతులకు ఇస్తాను 500 బోనస్. ఈ రోజు కేంద్ర క్యాబినెట్ అనేది సమావేశం అయ్యి రాష్ట్ర క్యాబినెట్ మీరు ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చెప్పడానికి సమాధానం లేకనే నేను చెప్పాను. అల్లు అర్జున్ లాంటి వాళ్ళని పెద్ద హీరోలను అరెస్ట్ చేయడం. అవును, మొత్తానికి అల్లు అర్జున్ చేసిన తప్పు కదా? అల్లు అర్జున్ చేసిన తప్పు కదా? సైడ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, అల్లు అర్జున్ చేసిన తప్ప రైటా? నువ్వు ఒకటి అల్లు అర్జున్ చేసిన తప్ప రైటా? అల్లు అర్జున్ ద్వారా పోయినటువంటి ప్రాణం కాదా? అల్లు అర్జున్ ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే తప్ప. ముఖ్యమంత్రి గారిది ఎట్లా తప్పైంది? ఎవరన్నా మన రాష్ట్రం ఎవరికి? మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. అల్లు అర్జున్ తప్ప రైటా చెప్పు. అల్లు అర్జున్ తప్ప రైటా చెప్పు. నేను అడిగింది చెప్పు. నువ్వు అడిగింది నేను చెప్తున్నావు కదా. స్ట్రైట్ క్వశ్చన్. అల్లు అర్జున్ చేసినటువంటి దుర్ఘటన లోపల, తన పబ్లిసిటీ కోసం చేసినటువంటి దాంట్ లోపల ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం అనేటువంటి దానికి విలువ లేదా? రెండో విషయం నువ్వు చెప్పు. ఇక్కడ 2 పాయింట్లు. తెలంగాణ గడ్డ మీద ఉంటే తెలంగాణ ప్రజల ఓట్లతోటి నేను చెప్పేది కూడా వినాలి కదా. తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం వల్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయ్యి పోలీస్ వ్యవస్థ అక్కడ ఒక మిస్టేక్. ఇంకొకటి సెకండ్, ఈ సినిమాలకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిందే మీ ప్రభుత్వం. దాని గురించి ఎవరు మాట్లాడరు? అల్లు అర్జున్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తే ఒక సెలబ్రిటీ వస్తుందా లేదా గురించి మాట్లాడండి. చెప్పు, నువ్వు క్వశ్చన్ సరిగ్గా అయిపోయింది. అల్లు అర్జున్ చెప్తా విను. బెనిఫిట్ షో చేర్చాల్సింది ముఖ్యమంత్రి గారిని. దాని గురించి మాట్లాడు. విను. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు. బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షో లేడు. బెనిఫిట్ షో ఎవరు అంటే హోం మంత్రి వచ్చి చెప్తేనే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆయనకు పదే హెచ్చరించారు, మీ వల్ల ఇన్సిడెంట్ జరిగింది, మీ వల్ల ఇబ్బంది జరిగింది, మీరు వెళ్ళిపోమని చెప్తే రాకుండా నేను సినిమా అయిపోయినంత వరకు నేను ఇక్కడ కూర్చుంటాను మొండి వాదన దిగింది అల్లు అర్జున్ కాదా? కరెక్ట్ పాయింట్కి వచ్చి దానికి హోంమంత్రి రావాలా? కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇదే మన యూనివర్సిటీలో మీరు రేపు పొద్దున ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే పోలీసులు రాత్రి వచ్చి మన రూమ్ లోకి వచ్చి మనల్ని అరెస్ట్ చేయకపోయేదన్న? చేసేది కదా. ఎందుకు చేసేది? ప్రోగ్రామ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. రైట్. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు పోలీసు వాళ్ళు వద్దని చెప్పినా కూడా వస్తా అన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? అంటే పోలీస్ వ్యవస్థ అనేటువంటిది మిమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా లేవకపోతే అక్కడ ప్రాణం పోయింది అనేటువంటి మాట ఉంటేనే అప్పుడు లేచిండు. వినండి ప్లీజ్. అల్లు అర్జున్ సడన్ గా పుష్ప సినిమాలో ఫ్లైట్ లో దిగి రాలేదు కదా. జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి మసబ్ ట్యాంక్ నుంచి వచ్చి లగడికాపూల్ నుంచి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వచ్చిండు. ఆయన వద్దనుకున్నప్పుడు రావద్దని పోలీసులు చెప్పిన తర్వాత పోలీస్ వ్యవస్థకు ఆయన వస్తుండని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాఫిక్ క్లియర్ చేస్తారు, అక్కడన్నా ఆయన లిఫ్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఆయన సినిమా చూస్తానికి వచ్చిండు, ర్యాలీకి రాలే. ఆయన సినిమా చూడడానికి వచ్చిండు. సినిమా చూస్తుంటే ఏం చేయాలి? సినిమా చూడాలి, కార్లో కూర్చోవాలి, సినిమా చూడాలి, భార్య బిడ్డలతో కూర్చోవాలి, సినిమా చూసి వెళ్ళిపోవాలి. అది సినిమా చూడకుండా వెళ్ళిపోకుండా పైకి వెళ్ళి రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదాలు చేసుకుంటా ఇట్లా అనుకుంటా పోతే తొక్కిసలాట జరుగుద్ది. ఆయన ఎమ్మటి కనీసం 50 నుంచి 70 మంది బౌన్సర్లను తీసుకొచ్చుకుంటూ ఈ బౌన్సర్లు హడావిడి చేసిర్రు. పోలీసుల్ని సైతం దగ్గర రాలేకుండా చేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? సీఎం ఏం చేస్తాడు? నా బాధ ఏంటంటే చెప్పు, మన ఇద్దరు హెల్దీ డిస్కషన్ ప్రజలకు అర్థం కావాలి. మనం చేపల మార్కెట్లో కుక్కలు ఉన్నట్టు వస్తే కాదు. విషయం ఏంటంటే A1 గా రేవంత్ రెడ్డి గారిని చేర్చాలంటున్నాను. నేను అంటున్నాను ఎందుకు, ఒక్క నిమిషం, ఎందుకు ఆ మాట అంటున్నా అంటే రాష్ట్రానికి హోం మంత్రి లేకపోతే సినిమా తీయమని చెప్పింది రేవంత్ రెడ్డి. A1 గా చేయడానికి
లేదంటే ర్యాలీగా రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి పుష్ప సినిమా టాపిక్ పక్కన పెట్టండి. లగచర్లలో కలెక్టర్ మీద దాడి నాకు ఇది చెప్పు. పోలీస్ వ్యవస్థ లేదు అని అంటే హోమ్ మినిస్టర్ లేకపోవడం నీకు ఒకటే క్వశ్చన్, పుష్ప సినిమా విషయం లోపల నేను లగచర్ల, నువ్వు కంగారు పడద్దు, లగచర్లకు నేను వస్తా, పోలీస్ వ్యవస్థ కరెక్ట్ లేదా, లగచర్ల డిస్కషన్ కూడా నేను వస్తా. పోలీస్ వ్యవస్థ కానీ ఏవన్గా రేవంత్ రెడ్డిని చేర్చాలనేటువంటి మీ వాదన లోపల పుష్ప సినిమా ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమన్నాడా, లేకపోతే సినిమా వచ్చి చూసుకోవడానికి వద్దని చెప్పినప్పుడు అభివాదాలు చేయమని చెప్పిండా? ఏటుగా కోమటిరెడ్డి గారిని పెట్టాలి సినిమాటోగ్రఫీ మంత్రి. ఎందుకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులేమో ఏమని ఏటుగా పెట్టాలి, అక్కడ బెనిఫిట్ షో ఇచ్చారు, నీకు అభివాదాలు చేయి ర్యాలీ తీయమని చెప్పలే కదా. బెనిఫిట్ షోలు పెట్టి రాత్రి 12-2 గంటల వరకు సినిమా చూసుకున్నాను. నీకు బెనిఫిట్ షేలకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దీంట్లో డౌటే లేదు. కానీ ఒకటే క్వశ్చన్, సైడ్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఒకటే క్వశ్చన్. అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరోగా పిలువబడుతున్నటువంటి ఒక మానవత్వం లేనటువంటి వ్యక్తి ర్యాలీ చేయమని ఎవడు చెప్పిండు వానికి? ఓకే, ఎవడు చెప్పిండు? ఆయన వచ్చింది ర్యాలీ కాదంటాడు. ర్యాలీ ఎవడు కాదనేది ఎవడు? కళ్ళు లేవా? రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీడియాకు రిలీజ్ చేశారు కదా, ఆయన ఎప్పుడు వచ్చిండు, ఏ నిమిషం ఎంటర్ అయ్యిండు, ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఆయన ద్వారా ఆ మహిళ ఏ విధంగా చనిపోయింది, తర్వాత పోలీసు అధికారులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను తప్పదే, అల్లు అర్జున్ చేసిన తప్పు అంటే నేను అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిందే. కానీ A1 A2 ముఖ్యమంత్రి కోమటిరెడ్డి గారు ముఖ్యమంత్రిని చేర్చాల్సిన అవసరం లేదు. నీదొక వితండ వాదన. ఎందుకు చెప్పనా? అల్లు అర్జున్ అవసరం లేదు, నేను చెప్తా విను. ఎందుకు నువ్వు అడిగిన అల్లు అర్జున్ జైలుకి A1 A2గా 10 రోజుల తర్వాత A1 A2గా రేవంత్ రెడ్డిని చేర్చాలి, A2గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డిని చేర్చాలనేది మీది. దానికి నాకు క్లారిఫికేషన్ విను, నేను చెప్తా విను. ఎందుకంటే ముఖ్యమంత్రి తప్పు, ముఖ్యమంత్రి తప్పు కాదు. టీఆర్ఎస్ ముసుగులో ఉన్న వాళ్ళు అల్లు అర్జున్ అంటే పాపం తెలియదు. అల్లు అర్జునుడు సినిమా చూస్తానికి వచ్చినప్పుడు సినిమా చూడాలి, వెళ్ళిపోవాలి. ఇచ్చిన పథకాలు ఇచ్చిన హామీలని పక్కదోవ పట్టించడానికే ఈవెన్ రేస్ కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, అల్లు అర్జున్ టాపిక్ కావచ్చు, ఈ రకమైన వాదనలు ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే టీఆర్ఎస్ ప్రజలా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అనే ప్రజల? రాష్ట్రంలో అంటే టీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంది, అన్ని అదే టీఆర్ఎస్ లో ఉన్న ప్రజలు, బీజేపీలో ఉన్న ప్రజలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు చెప్తున్నట్టు టీఆర్ఎస్ ప్రజలే అనుకుందాం. అడుగుతున్నారు ఏంది టీఆర్ఎస్ ప్రజలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి అయినా చెబుదాం టీఆర్ఎస్ ప్రజలకు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ దొర గడిలో ఉండేటువంటి మెడకు గొలుసేసుకునేటువంటి వాళ్ళు ఎవరు నాయకులు, వాళ్ళు ఆరోపిస్తారు. వాళ్ళ గురించి కాదు, ప్రజలకు అన్నావు కదా, ప్రజలకు చెప్తాం సమాధానం. ప్రజలారా, టీఆర్ఎస్ ప్రజలారా, మీ అందరికి చెప్తున్నా, జరిగినటువంటి అవకతవకల్ని జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోకుండా ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ ప్రభుత్వం కానీ ముందుకెళ్ళడం అనేటువంటిది కాస్త అసహజంగాను, అవివేకంగాను, అసంస్కృతిగాను ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనో, లేదంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాల్సి వస్తుందనో, ఎప్పుడో కేటీఆర్ చేసిన దాన్ని దీనికోసం అయితే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అల్లు అర్జున్ ఇష్యూ అనేటువంటిది ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కలగన్నారా? ఈ ఇష్యూ వస్తుంది, మేము హామీ ఇవ్వాలి, ఈ ఇష్యూని వాడుకోవాలి, ఈ ఇష్యూని వాడుకొని మేము టాపిక్ డైవర్ట్ చేయాలి, ఆ ఉద్దేశాలు కాంగ్రెస్ పార్టీకి ఉండవు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉండవు. ఇంకా మిగిలిన ఈ 3.5-4 ఏళ్లలో అయినా కూడా పూర్తి స్థాయిలో హామీలు అన్ని నెరవేర్చే మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు పోతారా? లేదంటే 100% నెరవేర్చము. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మాట ఇస్తే మాట తప్పని పార్టీ. తను ఇచ్చినటువంటి మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి పార్టీ. సోనియా గాంధీ ఏ విధంగానైతే మాట ఇచ్చిందో, ఒక ప్రాంతం లోపల తన పార్టీ పూర్తిగా నష్టపోతున్నా, తూర్చిపెట్టుకొని పోతున్నా, ఆంధ్ర ప్రాంతం లోపల తూర్చిపెట్టుకొని పోతున్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే ఇచ్చిందో, అదే వారసత్వంలో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రిమండలి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ 100% ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకుంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నెరవేర్చుకొని ఎన్నికల్లోకి వెళ్తుంది. ఓకే అన్న, కాంగ్రెస్ పార్టీ గురించి వచ్చేసరికి చాలా అద్భుతంగా చెప్తున్నారు, వివరిస్తున్నారు, బాగానే ఉంది. మాదిగ నవనిర్మాణ సమితి అధ్యక్షులుగా, ఒక మాదిగ బిడ్డగా, ఒక కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీలో మంచి లీడర్గా, బహుజనవాదాన్ని మీదేసుకున్న నాయకులు కాబట్టి అందరూ ఇప్పుడున్న పరిస్థితులలో
ఏబిసిడి వర్గీకరణ గురించి చర్చ నడుస్తుంది. అసలు ఏబిసిడి వర్గీకరణ జరగడం మంచిదేనా? జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జరిగితే ఎట్లా జరగాలి? ఇది ఎవరికి ప్రయోజనం? ఇది 30 సంవత్సరాల నుంచి చాలామంది అడుగుతున్న ప్రశ్న. నన్ను అడగపోవచ్చు, నా సమాజాన్ని, నా ముందున్న నాయకుల్ని. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటువంటిది విషయానికి వస్తే అందరికీ లాభం, ఎవరికి నష్టం లేదు. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి, మాలకు కావచ్చు, మాల సహకులాలకు కావచ్చు, మాదిగకు కావచ్చు, మాదిగ సహకులాలకు కావచ్చు, నేను ఉపకులాలు అనట్లేను, దయచేసి గమనించండి. మాదిగ సహకులాలకు కావచ్చు, మాల సహకులాలకు కావచ్చు, అన్ని కులాలకి న్యాయం. ఎట్లా అంటే ఉన్నటువంటి భోజనాన్ని ఒక 4 అన్నదమ్ములమో 5 అన్నదమ్ములో ఉన్నాము, మనిషి ఒక ముద్ద తిందాం అనేటువంటి డిమాండే వర్గీకరణ డిమాండ్. దీంట్లోపల ఎవరో ఒకరు ఎక్కువ తిందాం, ఎవరో ఒకరు తక్కువ తిందాం అంటే కూడా మిగతా వాడిని కడుపు మాడుద్ది. ఈ నేపథ్యం లోపల మనిషి ఒక ముద్ద తీసుకొని వాళ్ళ ఆకలిని కొద్ది కొద్దిగా తీర్చుకుంటే అందరూ ఒక ఐక్యంగా ఉంటూ ముందుకు సాగేటువంటి ఒక సుహృద్భావ వాతావరణం ఈ డిమాండ్లో ఉంది. సో ఈ డిమాండ్ వల్ల ఎవరికి నష్టం లేదు, అందరికీ లాభం ఉన్నదని మాత్రం నేను బలంగా చెప్పాను. కానీ ఈ వర్గీకరణ ఇక్కడ తెర మీద రోజు మనం సామాజిక మాధ్యమంలో చూస్తున్నట్టు మాలలే అధికంగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు, వాళ్ళు ముందడుగులో ఉన్నారు, మాదిగలు వెనుకబడ్డారు, మాదిగ జాతులు కూడా ఇవన్నీ ఇంకా ఉపకులాలు దాదాపు 57-59 ఉపకులాలు వెనుకబడ్డాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రకంగా చూస్తే మాలలే ముందు స్థాయిలో ఉన్నట్టు కదా. మరి 100% అది కాబట్టే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడడం జరిగింది. సోదర సామాజిక వర్గం మా హక్కులనే కాదు, మిగతా సహకులాల హక్కుల్ని కూడా దోచుకొని తిననేటువంటి మాట తప్పేం కాదు, వాడచ్చు. లాక్కొని తింటూరు అనే మాట కూడా తప్పు కాదు. కాబట్టి వాళ్ళు తింటూరు కాబట్టి వాళ్ళ నుంచి మాకు మా సహకులాల నుంచి వస్తున్న వాదన ఏంటంటే బీజేపీని నమ్ముకొని మందకృష్ణ మాదిగ గారు ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాడు, ఎంతసేపు ఈ మాదిగల్ని ఉంచడమే తప్ప ప్రధానమంత్రి గారు వీళ్ళకి మేలు చేసేది లేదన్నట్టు వాళ్ళ వాదన వింటా ఉన్నాం మనం. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మాలలకు సూటి ప్రశ్న, మాల సోదర సామాజిక వర్గానికి సూటి ప్రశ్న. మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉండా, కాంగ్రెస్తో ఉండా, టీఆర్ఎస్తో ఉండా, ఇంకో కమ్యూనిస్టులతో ఉండా పక్కన పెట్టండి. ఏబిసిడి వర్గీకరణ మీద మీ స్టాండ్ చెప్పండి. రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నారు వాళ్ళు. రాజ్యాంగబద్ధంగా అంటే ఇప్పుడున్న బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్లో అక్కడ మాదిగలు ఉన్న ఎంపీలే దీన్ని పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది సబబు కాదు, ఇది ఫైనల్గా వచ్చేసరికి కొట్టివేసి అవుతుంది. ఏదైతే మనం గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చూసినట్టుగానే జడ్జి చంద్రచూడ్ గారి తండ్రి చేసినట్టుగానే అవుతుంది. కాబట్టి ఇట్లా కాదు, రాజ్యాంగబద్ధంగా జరిగితే అది నిలకడగా ఉండే విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ వాదన. రాజ్యాంగబద్ధంగా జరగాలనేటువంటి ఒక డిమాండ్లో వారి కుట్రపూరితమైనటువంటి ఒక వైఖరి కూడా ఒకటి ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలి, అంబేద్కర్ వారసులము, సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉన్నాము అని మాట్లాడుతున్నటువంటి సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులమని చెప్పబడుకునే వాళ్ళకి మీరు నిజంగా వర్గీకరణకు డిమాండ్కు న్యాయమైతే వర్గీకరణ ఏ విధంగా చేసుకుందాము అని చెప్పేసి మీరు వర్గీకరణకు డిమాండ్ తోటి మీరు ఒక ఫ్రంట్ లైన్లోకి వచ్చి మీరు మాట్లాడారు. వర్గీకరణ సపోర్ట్ అంటారు, రాజ్యాంగబద్ధంగా జరగాలంటారు. రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా జరగాలి? అన్ని రాష్ట్రాల్లో జరగాలంటారు. రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కల్చర్స్, విభిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు, కొన్ని వేల విభిన్నతలతో కూడినటువంటి ఈ భారతదేశం లోపల జిల్లాకు వైఖరులు మారుతున్నప్పుడు, రాష్ట్రాలు ఒక రేడియస్కి ఇంకో రేడియస్కి పరిస్థితులు మారుతున్నప్పుడు రాష్ట్రానికి మారవా? ఒక రాష్ట్రంలో సోదర సామాజిక వర్గం ఎక్కువ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. ఒక రాష్ట్రంలో ఆ డిమాండ్ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు. 1994 ఎంఆర్పిఎస్ అనేటువంటి ఆవిర్భావానికంటే ముందు ఆ ప్రాంతం నుంచి లెక్కేస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఈ డిమాండ్ అనేటువంటిది స్పష్టంగా ఉంది, ఈ దోపిడీ అనేటువంటిది స్పష్టంగా ఉంది. కాబట్టి చాలామంది మేధావులు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. చాలా పార్టీలు సపోర్ట్ చేసినాయి, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సామాజిక వేత్తలు, ఏమంటారు వాటిని, నక్సలైట్ పార్టీ కాంచి, మావోయిస్టు పార్టీ కాంచి ఈ పార్టీకి ఈ డిమాండ్కు మద్దతు ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఈ డిమాండ్ ఉన్నప్పుడు ఇంకో రాష్ట్రంలో ఉండాలని లేదు కదా. ఉంటే తప్పులేదు, ఉండాలని లేదు కదా. అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ వర్గీకరణ డిమాండ్ కంటే ముందు కూడా కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగింది. కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల కొట్టివేయబడ్డది. కానీ బేసికల్గా మీకు ఏమనుకుంటున్నాడంటే ఈ సమన్యాయ పంపిణీ, సామాజిక న్యాయ సూత్రం అనేటువంటి దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా అనేటువంటిది మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. ఇక పార్లమెంటు ద్వారా చట్టం జరగాలి,
పార్లమెంటు ద్వారా చట్టం జరిగితేనే ఇది వర్గీకరణ అవుతుంది కాబట్టి మాకు వ్యతిరేకం అనేటువంటి మాట అనేటువంటిది తలా తొండం లేనటువంటి వాదన. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు వర్గీకరణ కట్టుబడి ఉంటే ఎట్లా ఒక అట్లా అవుతుంది, కానీ రాదు. కొట్టుడు పోయేనాడు కొట్టుడు పోద్ది. దాని వరకు కూడా మనం పోరాటంలో ప్రయాణంలో ఉందాం. దాన్ని సాధించేంత వరకు ఇంకో లక్ష్యం ఉంది మనకి. ఏంటది? చట్టం లోపల చట్టం కావాలి, పార్లమెంట్ లోపల చట్టం కావాలనేది ఒక డిమాండ్ మిగిలిపోయింది కదా. ఈ వర్గీకరణ కట్టుబడి ఉన్నావు కదా, నువ్వు నేను కలిసి చట్టసభలో లోపల తీర్మానం కోసం పట్టుబడదాం. మనం ఢిల్లీ వేదికగా యుద్ధం చేద్దాం. రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, చేసుకుందాం, రాష్ట్రాలను చేసుకుందాం. నీ కూడా అంగీకారమే కదా. కానీ ఈ రాష్ట్రాలకు అధికారం ఇచ్చినటువంటి దాన్ని అమలు చేసుకుంటూనే కేంద్రం చేయాల్సినటువంటి ఇంకొక బాధ్యతను చేసుకుందాం. దానికోసం మాలమాదిగలము 2 శిబిరాలుగా ఏర్పడి కాదు. మాలమాదిగలు ప్రత్యర్థులం కాదు. ఈ సమాజంలో జరుగుతున్న అసమానత పైన, ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడి పైన అగ్రశ్రేణి పోరాట యోధులం మేము అనేటువంటి దాన్ని మనం కలిసి మాదిగ సహకులాల డిమాండ్ అయినటువంటి వర్గీకరణకు నువ్వొచ్చి సపోర్ట్ చేస్తూ మనము అసమానతపై యుద్ధంలో అలుపెరగని పోరాట యోధులం అనేటువంటి పేరు తెచ్చుకుందాం. అంతగా చెప్పండి నాగేశ్ అన్న, వర్గీకరణలో ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? వర్గీకరణకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే ఇది ఒక పెద్ద ప్రశ్న, బేతాల ప్రశ్న అయిపోయింది. ఇది ఒక మాదిగ బిడ్డగా చాలా బాధపడుతూ చెప్తున్నా. ఎందుకంటే 30 సంవత్సరాల కృష్ణమాదిగ గారి ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. మొదటిసారిగా స్ఫూర్తి పొందిన మేము ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది ఆ ఉద్యమాలలో పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తులమే. కానీ కృష్ణన్న ఈ డిమాండ్ను ఎప్పటికప్పుడు ప్రజల్లో లైవ్లో ఉంచడంలో మాత్రమే సబలీకృతమయ్యాడు. దీన్ని సాధించడంలో సబలీకృతం కాలే. ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే కృష్ణమాదిగ గారు మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చిన రోజు సీట్లు పంచుకున్నారు, భావోద్వేగానికి లోనయ్యారు. మాకేదో సక్సెస్ వచ్చినట్టు పొంగిపోయాను. పాక్షిక విజయం మాత్రమే అది. అసలు విజయము పార్లమెంట్లో చట్టం జరగాల్సింది. పాక్షిక విజయానికే మనం సీట్లు పంచుకున్నాం, ఓకే, పంచుకున్నాం, అదంతా ఓకే. అది వచ్చింది ఎక్కడ? పంజాబ్ కేసులో. ఆ కేసుకు మనకు సంబంధం లేదు. దాంట్లో 2022లో మన ఎంఆర్పిఎస్ నేతలు ఇంప్లీడ్ అయ్యారు. 2022 వరకు కూడా వీరికి టెక్నికల్గా సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి పోరాటానికి వీరికి సంబంధం లేదు. ఇక్కడ ప్రజల లోపల మాత్రం లక్షల మందిని, వేల మందిని, కోట్ల మందిని సమీకరణ చేసి పెరేడ్ గ్రౌండ్లు కాకపోతే దాని తాతల గ్రౌండ్లు నింపడంలో కృష్ణన్న తన కృషి గొప్పది. అట్లాంటి మీటింగులకి ప్రధానమంత్రి లాంటి వాళ్ళని తీసుకొచ్చి, వెంకయ్యనాయుడు లాంటివి తీసుకొచ్చి ఒక యాక్సెప్టెన్స్ ఇప్పించడం అనేటువంటిది గొప్ప విషయమే. కానీ ఇప్పటికి కూడా కృష్ణన్నకు నేను సూటి ప్రశ్న ఇస్తున్నా. కృష్ణన్న, నువ్వు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 1,00,000 గొంతులు 1000 డప్పులు 1,00,000 గొంతులు ఒక ప్రోగ్రామ్ పెట్టినావు. సుప్రీంకోర్టు అనేటువంటిది రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అక్కడ రిజల్ట్ వచ్చుడుతోటే అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు సమాచారం తెలియగానే ఈ రాష్ట్రం లోపల మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి మాటకు నీకు నచ్చలేదా? డప్పుల ప్రోగ్రాం ఎందుకు అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ తన పని తను చేస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల వరకు ఈ 1-2 నెలల లోపల దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, అభిప్రాయం వస్తుంది, రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, మేము చేస్తామనేటువంటి మాట మాట్లాడినప్పుడు నువ్వు నీ లక్ష డబ్బులు అనేటువంటి దాన్ని నువ్వు నెక్లెస్ రోడ్లో పెట్టినావు. ఈ ప్రోగ్రాం నువ్వు ఇక్కడ కాదన్న పెట్టాల్సింది. ఈ ప్రోగ్రాం నువ్వు ఇక్కడ కాదు, ఢిల్లీ వీధుల్లో పెట్టాలి. నరేంద్ర మోడీకి వినపడేటట్టు పెట్టాలి. బీజేపీ నేతల కళ్ళకు కనబడేటట్టు పెట్టాలి. నువ్వు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అన్నావు. సరే 100 రోజులు అయిపోయింది, 2 దఫాలుగా చేసినావు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినావు, వర్గీకరణ చేయలే. మళ్ళీ చేసిన అనేటువంటి నెపంతో సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించినావు తప్ప ఫుల్ మెజార్టీ ఉన్నటువంటి నువ్వు పార్లమెంట్లో కూడా చట్టం ఎందుకు పెట్టలేదు? బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? అంటే నీ యుద్ధం ఎక్కడ ఉండాలి కృష్ణన్న? నీ యుద్ధం అనేటువంటిది బీజేపీ మీద ఉండాలి. నువ్వు చేసేటువంటి పోరాటం అనేటువంటి ఢిల్లీ వీధుల లోపల రాజధానిని గడగడలాడించే విధంగా మండుతున్నటువంటి మాదిగ డప్పు అనేటువంటిది ఢిల్లీ నడివీధుల లోపల దద్దరిల్లిపోవాలి. చేస్తా అని కమిటీషన్ గీడెందుకన్నా నీ పోరాటం? నువ్వేమన్నా సోదర సామాజిక వర్గం వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా మనవాదం ముసుగు లోపల బీజేపీ ముసుగులో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ ఆ ప్రయత్నంలో ఉన్నవని నాలాంటి వాళ్ళు అనుకోకుండా ఉండడానికి ఎట్లుంటుంది? ఒక పాయింట్. రెండోది ఏంటంటే వర్గీకరణకు అడ్డుపడుతున్నది మాలల్లో అని చెప్పేసి కృష్ణన్న మాట్లాడుతున్నాడు. వర్గీకరణకు వ్యతిరేక మాలల్లో అని మాట్లాడుతున్నప్పుడు
నువ్వు చర్చలు జరపాల్సింది సోదరులతో. పాత నాయకులతో చర్చలు జరిపిన వాళ్ళు ఒప్పుకోలేదు అంటే కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నది, వాళ్ళతో ఒక ఫార్మల్ మీటింగ్ అని పెట్టు. బీసీ సోదరులతో పెడుతున్నావు, బీసీ సోదరులు ఏమైనా వర్గీకరణ వ్యతిరేకిస్తారా? కళాకారులను పిలిపించి పాటలు పాడిపిస్తున్నావు, కళాకారులు ఏమైనా వ్యతిరేకిస్తారా? వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఈ నెక్లెస్ రోడ్ లోపల లాస్ట్ టైం ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడు కూడా ఒక ధర్నాకు నీకు పిలుపునిచ్చినావు. ధర్నా లోపల గందరగోళం జరిగింది, భారతక్క చనిపోయింది. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరగవని గ్యారంటీ ఏముంది? ఒకటి. ఇంకో మూడో ప్రశ్న ఏంటంటే, అసలు వర్గీకరణ అనేటువంటి దాని మీద నీకు సైద్ధాంతికపరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి నీ దృక్పథం ఏంటి? వర్గీకరణ కావాలి అనేటువంటిది బండ గుద్దినట్టు మాట్లాడుతున్నావు, ఓకే. పెరిగిన జనాభాకు అనుగుణంగా నువ్వు అడుగుతున్నావా లేదా? ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి, ఆ ప్రభుత్వాలతో ఏమన్నా చర్చ పెట్టేది ఉందా లేదా? మరి ఏ వర్గీకరణ చేస్తాను మీరు అంటారు కదా, వర్గీకరణ మాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? సోదర సామాజిక వర్గం ఈ 2004 లోపల కేసు కొట్టుడిపోయింది, చెన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టు, దాంట్లో కట్టుడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెరిగిన జనాభా ఎంత? మాదిగల జనాభా ఎంత? సోదర సామాజిక వర్గం జనాభా ఎంత? పెరిగిన జనాభా దామాషా ప్రకారం మరి ఆ 15% ఫిట్ అవుతుందా లేదా? 6% వాళ్ళకి ఇచ్చి 7% వీళ్ళకి ఇస్తే 12% ఉన్నటువంటి మాదిగల పరిస్థితి ఏంది? 1% కొట్లాడితే మాదిగలు నిజంగా న్యాయం జరుగుతుందా? 6% సోదర సామాజిక వర్గానికి, 7% మాదిగలకి. ఈ 1% కోసం నువ్వు 30 ఏళ్ళ ఉద్యమం చేస్తే మరి 12%కి పైగా పెరిగినటువంటి మాదిగ సామాజిక వర్గము ఇంకా 5% నష్టపోవట్లేరా? ఇట్లాంటి టెక్నికల్ విషయాలు నువ్వు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేవు? దీని మీద ఎందుకు చర్చ పెట్టట్లేవు? నువ్వు పెరిగిన జనాభాకు దామాషాకు అనుగుణంగా నువ్వు రిజర్వేషన్లు కావాలని ఎందుకు మాట్లాడతలేవు? వర్గీకరణ కావాలి, డప్పులు కొడతా, కళాకారులను పిలిపిస్తా, ర్యాలీలు చేస్తా, పెద్ద పెద్ద పరేడ్ గ్రౌండ్లు నింపుతా. ఇది కాదు కదా నీ ఉద్యమాన్ని. నువ్వు లైవ్లో ఉంచడంలో నువ్వు గొప్పవాడి నేను కాదనను, కానీ ఉద్యమం లోపల శాస్త్రీయబద్ధంగా కూడా నువ్వు ప్రశ్నించాలి కదా. ఆ శాస్త్రీయంగా నువ్వు మాట్లాడలేవు అనేటువంటిది మాలాంటి వాళ్ళ వాదన. దీనికి నేను సోదర సామాజిక వర్గం, మాల సామాజిక వర్గాలకు ఇస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, మీరు కృష్ణలను విమర్శించడము, మాదిగ దండోర ఉద్యమాన్ని విమర్శించడం కాదు మీరు చేయాల్సింది. నిజంగా మీరు సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉండి వర్గీకరణ అనేటువంటి అంశానికి మీకు న్యాయబద్ధంగా అనిపిస్తే మీరు రండి. ఎవరి జనాభా ఎంత ఉన్నామో ఆ జనాభాకు అనుగుణంగా మనం పంచుకొని అన్నదమ్ముల లెక్క కలిసి ఉందాం. రేపటి భవిష్యత్ తరాల పోరాటానికి మనం కలిసి పోరాటం చేద్దాం. ఓకే నాగేష్ అన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి దాదాపు 2 గంటల సేపు ప్రజలకు అనేక అంశాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. ఈరోజు పాల్వాయి నాగేష్గా ఉన్న వ్యక్తి భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఉండి మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని వ్యక్తిగతంగా అండ్ మరోవర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.